ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాం. కొన్ని అంశాల కొరకు మనం వాస్తవంగా ప్రార్థించాలి. ప్రార్థించక మునుపు కొన్ని విషయాలను మనం ధ్యానించుకొని తర్వాత ప్రార్థన మెట్టులోకి వెళదాం. ప్రశాంతంగా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి. ఈరోజు మంచి సాకు దొరికింది, వర్షం పడుతుంది, సర్దుకుంటారేమో అనుకున్నా ఈ సాకు చూపించి. కానీ మీరు మొండి భక్తులు అండి. ఏం భక్తులు? మొండి భక్తులు. చాలా మొండిగా ఉన్నారు మీరు. దాదాపు శుక్రవారం గ్యాదర్ అయ్యే వాళ్ళందరూ వచ్చేసారు, ఇంకా వస్తూ ఉన్నారు. అంటే లోకంలో ఎన్ని పనులున్నా, లోకంలో ఎన్ని టైం పాస్ చేయడానికి ఎన్నో అవకాశాలున్నా, అనుకూలతలున్నా, భక్తిపరులు, ఆత్మ సంబంధులు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ మనసు దేవునితో అనుసంధానమై ఉంటుంది. ఎంతమందిలో ఉన్నా, ఎలాంటి ప్రజల్లో ఉన్నా, ఎలాంటి సమాజంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళ మనసంతా దేవునికి ట్యూన్ అయి ఉంటుంది. ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వెళదామా, దేవుని పాదాల దగ్గర కూర్చుందామా, దేవుని సన్నిధిలో గడుపుదామా, దేవుని మాటలు విందామా అనే ఆలోచనతో మనసు ఎప్పుడూ ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. తృప్తి కలగదు. ఎంత గడిపినా, ఎంత విన్నా, దేవుని వాక్య మన్నాని ఎంత తిన్నా తృప్తి కలగదు. ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంది. అది దేవునిలో ఉన్న జీవం. భక్తుల్లో కూడా ఆ ఆకర్షణ, అలాంటి ఆసక్తి నిరంతరం ఉంటుంది. భక్తి పరులందరిలో ఉంటుంది. వాళ్ళ చుట్టూ ఎలాంటి క్లైమేట్ ఉన్నా సరే అది వాళ్ళని ప్రభావితం చేయదు, ఎఫెక్ట్ చేయలేదు. అదే మళ్ళీ భక్తి విషయంలో కాస్త రాజీ పడే వ్యక్తుల్ని చుట్టూ ఉన్న పరిస్థితులు, వస్తువులు ఆకర్షిస్తాయి. కానీ భక్తి పరులని అవేం చేయలేవు. వాళ్ళ చుట్టూ ఎలాంటి ప్రతికూలత ఉన్నా, వాళ్ళ చుట్టూ ఉన్న సమాజం, ఫ్యామిలీ మొత్తం పొల్యూట్ అయినా సరే వాళ్ళు డ్యామేజ్ కారు. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుంది అంటాడు. అట్లాగ ఉంటారు భక్తిపరుల మనసు. అలాగ దేవునికి ట్యూన్ అయి ఉంటుంది. సో దేవుడిని కృపను బట్టి దేవుడు నాకు ఇచ్చిన ఈ పరిచర్యలో అలాంటి మొండోళ్ళని, అలాంటి వల్లి పద్మాలను కొన్నిటిని నాకు దేవుడు అనుగ్రహించినందుకు దేవుని కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను మనస్ఫూర్తిగా దేవుని మయంపరుచుకుంటున్నాను. దేవుని సన్నిధిని ప్రేమించేటువంటి బిడ్డలు. ఈరోజు మీరు సన్నిధికి రాకపోతే నేనేమనను, మీకు చెప్పడానికి సాగు కూడా దొరికింది. ఎక్కడ గ్యాప్ ఇచ్చిందన్నయ్యా వర్షం, అసలు తెంపు లేకుండా పడతా ఉంటేనో అని మీరు చెబుతారని నాకు తెలుసు కాబట్టి నేను అడగను ఎందుకు మీరు ఎగ్గొట్టారని. అయినా సరే వాన లేదు, వరద లేదు. మరి ఎట్లొచ్చారో మరి మొత్తానికి మీ సమయానికి మీరు వచ్చేసారు. ఏదేమైనా ఈ భక్తిని, ఆత్మీయతని అంతము వరకు, అంటే మనం ఈ లోకాన్ని ముగించి, యాత్ర ముగించి వెళ్ళేంత వరకు కూడా అలానే కంటిన్యూ చేయండి. అలాంటి శక్తి మనందరికీ నా దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిలబడి చెప్పేదా? నిలబడి చెప్తాను, కొంచెం తొందరగా ముగించడానికి అవకాశం ఉంటుంది. దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. ఓసారి బైబిల్ గ్రంథం ఉన్నవాళ్ళు కీర్తనల గ్రంథము 97వ కీర్తన. కీర్తనల గ్రంథము 97వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. చూడండి. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని పంపమని దేవుణ్ణి వేడుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవానికి స్తోత్రం. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని శుక్రవారం వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చావు. స్తోత్రం. దయతో మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే దుష్టాత్మలను యేసు నామములో బంధిస్తున్నాం. నీ దాసుని అయోగ్యతను, అపాత్రతను నీ కృపతో క్షమించి, నీ రక్తముతో కడిగి శుద్ధి చేసి, నీ అగ్ని చేత పుటము వేసి, నూతన బలమును, అభిషేకమునిచ్చి నీ వాక్యమును పంపండి. నీ బిడ్డలందరూ వినున్నట్లు నీ బిడ్డలందరి మనోనేత్రాలు బాగుగా వెలిగించండి. నీ దాసుని మనోనేత్రాలు కూడా మరొకసారి వెలిగించి అందరితో నీవే మాట్లాడు. మన యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా,
దేవుని వాక్యంలో ప్రతి మాట పుటము వేయబడినది శ్రేష్టమైనది అని ఆ వాక్యంలోనే ఉంది. దేవుని గ్రంథములో ప్రతి మాట అమూల్యమైనదే, శ్రేష్టమైనదే. దేన్ని కూడా మనం తృణీకరించడానికి లేదు. ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను నేను, మీరు నాకు సమాధానం చెప్పాలి. దేవతలు ఉన్నారా లేరా? కొంచెం ఆలోచించి నాకు సమాధానం చెప్పండి. దేవతలు అనేవాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారా? ఉన్నారా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏంది, ఎవరు ధైర్యం చేయలేకపోయారు? ఉన్నారా లేరా? దేవతలు అనేవాళ్ళు ఉన్నారా లేరా? లేరా అంటే ఉన్నారంటున్నారు, మరి ఉన్నారా అంటే లేరు అంటున్నారు. గందరగోళం అయిపోతున్నారు. సరే, ఇప్పుడు ఆకాశమందైనను భూమి ఎందైనను దేవతలు అనబడిన వారు ఉన్నను మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. పత్రికలో పౌలు రాసిన మాటల్లో మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. అయితే నేను అంటున్నాను, దేవుళ్ళు ఉన్నారా అనలేదు. దేవుడు అనే మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక్కడే. అలాగే మరి దేవతల సంగతి ఏమిటి? అసలు ఈ దేవతలు ఎవరు? మరి వీళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుంది అనే విషయాన్ని మనం పరిశీలించుకుంటే 97వ కీర్తనలో ఇప్పుడు మనం చదువుకున్న వచనం 7వ వచనం, 97వ కీర్తన 7వ వచనంలో సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును అని రాసుంది కదా. అసలు దేవతలే లేనప్పుడు మరి నమస్కారం చేసేది ఎవరు? సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయనని ఉంది. దేవతలే లేనప్పుడు మరి ఆయనకు నమస్కారం చేసేవాళ్ళు ఎవరు? మరి ఈ మాట తీసేద్దామా బైబిల్లో నుంచి? లేదు లేదు, దేవుని వాక్యం పుటం వేయబడినది. తర్వాత సరే, 9వ వచనం కూడా మీరు చూడండి. ఏలయనగా యెహోవా భూలోకం అంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు అన్నాడు. ఇక్కడ కూడా మళ్ళీ సమస్త దేవతలు అన్నాడు. పైనేమో సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును అంటే సకల దేవతలు అనే ప్రస్తావన వచ్చింది. కిందేమో సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు అన్నాడు. మళ్ళీ ఇక్కడ కూడా సమస్త దేవతలు అనే ప్రస్తావన వచ్చింది. దేవతలు అనేవాళ్ళు అసలు ఉన్నారా లేరా? ఉంటే వాళ్ళు ఎవరు అంటే, దేవతలు అంటే మళ్ళీ ఎక్కడి నుంచో స్పెషల్గా వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు. దేవుని నుండి ప్రత్యేకమైపోయినటువంటి ఒక దూతల సమూహం ఒకటి ఉంది అనేది మనం గ్రహించాలి. ఎందుకంటే ఒక శ్రేష్టమైన కెరూబు దేవుని దగ్గర నుండి త్రోసివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. ఎందుకంటే దేవుని మీద తిరుగుబాటు చేసినందున. ఆ కెరూబుని గురించి లేఖనం ఏం చెప్తుందంటే సాతాననియు, అపవాది అనియు, అలాగే వీటితో పాటు ఘట సర్పము అనే పేరు కూడా వానికి ఉంది. ఆ ఘట సర్పాన్ని గురించి మాట్లాడుతూ ఈ ఘట సర్పము తన తోకతో ఆకాశ నక్షత్రములలో 1/3 ఈడ్చి నేలను పడవేసెను అనుంది. ఆ మాట ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం నుంచి, అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలును 10 కొమ్ములును ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసెను. చాలు, ఉందా ఆ మాట? అండర్లైన్ చేసుకోండి, జస్ట్ అంతే. ఈ ఘట సర్పం అంటే నిజంగా పాము కాదు, నక్షత్రాలు అంటే నిజంగా నక్షత్రాలు కాదు. అర్థమైందా? ఘట సర్పం అంటే నిజంగా పాము కాదు. ఈ ఘట సర్పానికి ఉన్న పేరే సాతాను. సాతానుకున్న పేర్లలో అపోలయోను, అబద్దోను, సాతాను, అపవాది, నాశన పాత్రుడు,
ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. వీటిల్లో ఒక శ్రేష్టమైన పేరు ఏంటంటే ఘట సర్పం. ఈ ఘట సర్పం అంటే ఒక వ్యక్తి అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఆకాశ నక్షత్రములు అంటే అక్షరార్థమైన నక్షత్రాలు కాదు. ఏబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనంలో ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవుని దూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు అని ఏబు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనం. బైబిల్ ఉంటే కొంచెం ఓపెన్ చేసి చూడండి, లేకపోతే ఈసారన్నా బైబిల్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. దేవునికి స్తోత్రం. ఒకసారి స్తోత్రం చెప్పండి అందరూ. ఇప్పుడు తీయండి 38:7 చదువు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు. అక్కడ పుట్టినోట్లో ఏముంది? దేవుని కుమారులు. అది ఇప్పుడు మీరు గమనించాలి జాగ్రత్తగా. ఉదయ నక్షత్రాలు అంటే ఇక్కడ నక్షత్రాలా లేకపోతే వ్యక్తులా? వ్యక్తులు. అర్థమైందా? దేవదూతలు నక్షత్రాలతో కూడా పోల్చబడ్డారు అని గ్రహించాలి. ఇప్పుడు ఈ ఘట సర్పం అనేవాడు ఒక కెరూబ్ అయితే, ఆ నక్షత్రాలు దేవదూతలైతే 1/3 ఉదాహరణకి 100ని 3 భాగాలు చేస్తే ఎంత వస్తుంది? 100ని 3 భాగాలు చేస్తే ఎంత వస్తుంది? 33 చిల్లర వస్తుంది. 33 ఎంత? అంతేనా? 33 చిల్లర. ఆ చిల్లర పక్కన పెట్టి 33 అన్నాను నేను. 100ని 3 భాగాలు చేస్తే 1/3 అన్నాడు. ఈ తోకతో ఈ ఘట సర్పము తన తోకతో 1/3 నక్షత్రములను ఈడ్చి నేలను పడవేసెను అనుంది స్పష్టంగా. అంటే 1/3 నక్షత్రాలను నేలను పడేసింది అంటే సుమారు ఒకవేళ 100 కోట్ల మంది ఉన్నారు అనుకుందాం దేవదూతలు. అందులో 33 కోట్ల మందిని ఈడ్చి నేలను పడేసినట్టు అన్నమాట. 1/3 100లో 100ని 3 భాగాలు చేస్తే ఆ 1/3 అంటే 33 కోట్ల చిల్లర. వీళ్ళని ఆ దేవుని యొక్క ఉన్నత స్థానము నుండి కిందకి లాగేసింది. ఎక్కడొచ్చి పడ్డారు అంటే భూమి మీదకి నేలకి ఇచ్చిందట. ఇప్పుడు మీరు గమనిస్తే భూమి మీద మనుషుల చేత పిలవబడి, గుర్తించబడి, మరి మనుషుల చేత కొలవబడి ఆరాధించబడుతున్న వాళ్ళ సంఖ్య మనం ఈజీగానే గుర్తుపట్టవచ్చు. మన పెద్దలు చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమో 3 కోటి అంటారు, అంటే 3 కోట్ల దేవతలు అని. అలాగే మరి వేదంలో మనం చూసినట్లయితే శుక్ల యజుర్వేద సంహితలో ఆ దేవతల సంఖ్యను గురించి రాశాడు. శుక్ల యజుర్వేద సంహిత, అందులో దేవతల సంఖ్య అదిగో చూడండి. ఎంతమంది ఉన్నారో అక్కడ రాశాడు చూడండి. ఆ పేజీ నంబర్ చెప్పొచ్చు, లేదా ఆ మండలం అనువాకం అవి కూడా చెప్పొచ్చు. అక్కడ మీకు 311 పేజీ, శుక్ల యజుర్వేద సంహిత 311 పేజీలో 33,33,33,333 మంది దేవతలు. ఓకే, ఇంతమంది ఉన్నారు. అయితే వీరందరూ అగ్నిని అర్చింతురు అన్నాడు. వీరందరూ కలిసి అగ్నినే అర్చింతురు, ఆరాధింతురు అన్నాడు. అర్చించుట అంటే ఆరాధించుట, సేవించుట. ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరూ దేవతలు అట. వీళ్ళందరూ కలిసి అగ్ని అనే ఒకనిని ఆరాధిస్తున్నారట. ఎందుకు వీళ్ళందరూ కలిసి అగ్నిని ఆరాధిస్తున్నారు అంటే వీళ్ళందరికంటే పైన ఉన్నవాడు అగ్ని. దేవునికి స్తోత్రం. అర్థమైందా? వీళ్ళందరూ కలిసి సాష్టాంగ పడవలసిన వాడు, సాగిల పడవలసిన వాడు, సేవించదగినవాడు అగ్ని. ఎందుకంటే ఈ అగ్ని, కొంతమంది అంటారు అది పొయ్యిలో అగ్ని అని. పొయ్యిలో అగ్నికి దేవతలు మొక్కటం ఏంది? హాస్యం కాకపోతే. పొయ్యిలో అగ్నికి జీవం ఉందా? ఒక నిర్జీవ వస్తువుని జీవం గల వ్యక్తులు ఆరాధించడం ఏంది? అది పొయ్యిలో అగ్ని కాదు. ఆ అగ్ని ఎవరు అంటే ఒక వ్యక్తి. అదే మాట బైబిల్లో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చివరి వచనం చూస్తే మీకు అర్థమైద్ది. ఏలయనగా చూడండి, హెబ్రీ పత్రిక 12 చివరి వచనం 29, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన అగ్ని అట.
ఓకే, ఈ అగ్ని పొయ్యిలో అగ్ని కాదు, గ్యాస్ స్టవ్ వెలిగిస్తే వచ్చి లేకపోతే అగ్గిపొలగిస్తే వచ్చే అగ్ని కాదు, ఒక వ్యక్తి అయి ఉన్న అగ్ని. ఏమిటి ఈయన స్పెషల్ అంటే, ఈయన అన్ని నామముల కంటే పైనామం పొందిన అగ్నిట. ఎందుకు ఈయనకు పైనామం వచ్చిందంటే, పరలోక తండ్రికి శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నందున ఈ అగ్నికి అన్ని నామముల కంటే పైనామం ఇవ్వబడిందట. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము మరి 9వ వచనం ఒకసారి చూడొచ్చు మీరు. 2:9. అందుచేతను 7వ వచనం నుంచి చదివితే ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది. చూడొచ్చు బైబిల్ తొందరగా. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, అదిగదిగో గమనించాలి, పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో, భూమి కింద అంధకార సామ్రాజ్యం లేదా పాతాళం భూమి కింది భాగములో ఉన్న వాళ్ళు గాని, ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతివాని మోకాలు యేసు నామమున వంగాల్సిందే. ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు. ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమ కొరకు యేసుక్రీస్తు ప్రభు అని మనం ఒప్పుకుంటే తండ్రి అయిన దేవునికి మహిమ వచ్చిద్దట. కాబట్టి ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. అది లెక్క. ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. ఎందుకు అనుగ్రహించాడు పైనామాన్ని అంటే, ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకొనెను. ఈయన దేవునిలో ఒక భాగమై ఉండి దేవునితో సమానముగా ఉన్నవాడై ఉండి కూడా దానిని లక్ష్య పెట్టక తండ్రి చిత్తము నెరవేర్చడానికి మానవ జాతిని, దేవునికి దూరస్తులైనటువంటి వ్యక్తులను దేవునితో సమాధానపరచడానికి వారి పాప ఫలమైనటువంటి ప్రాయశ్చిత్తార్థమైన శిక్ష తన మీద వేసుకొని శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడట. ఆయన శిలువ యాగము ద్వారా మానవులు, దూతలు అందరూ దేవునితో తిరిగి సమాధాన పడేటువంటి అవకాశాన్ని ఈయన కలిగించాడట ఈ కుమారుడు. గనుకనే ఈయన ద్వారా పరలోకములో ఉన్నవి కానీ భూలోకములో ఉన్నవి కానీ సమస్తము ఈయన రక్తము చేత సంధి చేసి ఈయన ద్వారా సమాధాన పరుచుకోవాలనేది తండ్రి కోరిక అట, అభీష్టమట. కొలసై పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూస్తే ఇలా రాసింది. ఎలైనగా ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వము ఆయన యందు సృజించబడిను, సర్వము ఆయనను బట్టి సృజించబడిను. సర్వ సంపూర్ణత నివసింపవాలని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, అది వచనం, ఆయన ద్వారా సమస్తమును, ఆయన ద్వారా, ఎవరి ద్వారా? ఈ అగ్ని ద్వారా. ఎవరి ద్వారా? ఈ శిలువ మరణం పొందినటువంటి విధేయుడి ద్వారా. ఎవరి ద్వారా? దైవ కుమారుడి రక్తము ద్వారా. భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, పరలోకములో కూడా కొన్ని ఉన్నాయన్నమాట, సంధి కావాల్సినవి. భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకోవాలని తండ్రి అభిష్టమాయను. అదండి సంగతి. మరి ఆయన తన రక్తాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు, భూమి మీద మనుషుడిగా పుట్టడానికి ఇష్టపడ్డాడు. దేవునితో ఈక్వల్గా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాన్ని వదిలేశాడు. భూమి మీదికి నరరూపిగా వచ్చి ఎంత తగ్గించుకున్నాడంటే, అన్ని మరణాల కంటే కూడా శాపగ్రస్తమైన మరణంగా గుర్తించబడింది నాటి దినాలలో శిలువ మరణం. ఆ మరణాన్ని పొందడానికి తను ఇష్టపడ్డాడు. ఇంతగా తండ్రికి విధేయత చూపాడు గనక ఇక ప్రతి నామమునకు పైనామం, అన్ని నామములకు పైనామం ఆయనకు అనుగ్రహించబడింది. ఇప్పుడు ప్రతివాని నాలుక ప్రభువుని స్తుతించాలి, ప్రతివాని మోకాలు ఏ నామంలో వంగాలి? ఇక్కడ ప్రతివాని అన్న కాడ 3 అడ్రస్సులు చెప్పాడు. అవి పరలోకంలో ఉన్నవైనా, భూలోకంలో ఉన్నవైనా, భూమి కింద ఉన్నవైనా. అంటే పరలోకంలో ఎవరు ఉంటారండి? దేవదూతలు. అలాగే ఆకాశ మండలంలో కూడా దురాత్మ సమూహాలు ఉన్నాయి.
భూమి మీద మనుషులు ఉన్నారు, భూమి కింది భాగంలో దూతలు ఉన్నారు, మరి కొంతమంది మనుషుల ఆత్మలు ఉన్నాయి. కాబట్టి అక్కడివైనా ఇక్కడివైనా దీని కింద ఉన్నవైనా అన్ని మోకాళ్ళు కూడా యేసు నామంలో వంగాల్సిందేనట. ఎందుకు? అందరూ కలిసి ఈయననే ఆశ్రయించాలి, ఆరాధించాలి, ఈయనకు లోబడాలి అంటే తండ్రి అయిన దేవుడు ఆ ప్రియకుమారుని త్యాగమును బట్టి ఆయనకి ఇచ్చినటువంటి ఆధిక్యత అది. ఇప్పుడు మనందరం కలిసి మళ్ళీ ఒక్కసారి మరి ప్రధానిగా మోదీకి పట్టం కట్టాం ప్రజలందరూ కలిసి. అలాగే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి పట్టం కట్టాం. మనం ఇచ్చిన అధికారం ఇప్పుడు మనం ఖచ్చితంగా లోబడాల్సిందే. ఆ సంతకానికి పవర్ ఉంది అంతే. నేను లెక్క చేయనంటే కుదరదు, నేను ఒప్పుకోనంటే కుదరదు. అధికారం ఇవ్వబడింది, ఇక సచ్చినట్టు లోబడాల్సిందే అంతే. ఏమైనా అర్థమైందా మీకు? అలాగే దేవుడు తన ప్రియకుమారునికి సర్వాధికారం ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఇక సమస్తము కూడా ఆయనకు లోబడాల్సిందే. అన్నిటిపైన తనకు అధికారము కలదు. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే దురాత్మలు యేసు ప్రభుని మొత్తుకున్నాయి. లూకా సువార్త ఒకసారి చూడండి, 4వ అధ్యాయములో దెయ్యాలు ఏమని బతిమలాడుకుంటున్నాయో చూడండి. 33వ వచనం నుంచి కిందికి చదువు. 4:33 కిందికి. ఆ సమాజ మందిరములో పవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడుండెను. వాడు నజరేయుడు అయిన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయవచ్చితివా? అక్కడ అసలు దయ్యాలు ఏమని అడుగుతున్నాయి తెలుసా? మమ్మును నశింపజేయవచ్చితివా అని అడుగుతున్నాయి. అంటే ఆయన తలుచుకుంటే వాటిని నాశనం చేసే శక్తి కూడా ఆయనకి, అధికారం కూడా ఆయనకి, అది విషయం. అందుకని ఏమని బతిమలాడుకుంటున్నాయి? మాతో నీకేమి, మమ్ము నశింపజేయవచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసెను. చాలు. ఇక్కడే కాదు, లూకా సువార్త 8:26లోను, మత్తయి సువార్త 8:28లోను దురాత్మల చేత పీడించబడుతున్నటువంటి వ్యక్తులు, వాళ్ళలో ఉన్న దురాత్మలు యేసు యొద్దకు వచ్చి సాగిలపడి యేసుకు నమస్కారము చేసి బ్రతిమలాడుకున్నట్లుగా వ్రాయబడి ఉంది. అంటే దీన్ని బట్టి యేసు ఎలాంటి అధికారం కలిగిన వాడో మనకు అర్థమవుతుంది. ఆయన ఎవరో దయ్యాలకు అర్థమైంది, కానీ మనుషులకు అర్థమై సావట్లేదు. అది ఇప్పుడు బాధాకరమైన విషయం. దయ్యాలకు అర్థమైంది నీవు దేవుని పరిశుద్ధుడవు, మరొక చోట దయ్యాలంటే దైవ కుమారుడవు. అంటే ఈ దయ్యాలు ఎలుగెత్తి మొత్తుకుంటున్నాయి అన్నమాట, సాష్టాంగపడి నమస్కరించి. దయ్యాలే కాదు, దేవతలే కాదు, ఏది దేవతలు అనబడిన దేవదూతలు, మనుషుల చేత రొక్కబడుతున్నటువంటి దూతలే కాదు, సమస్తము కూడా ఆయన పాదముల ఎదుట సాగిల పడవలసినదే, సాష్టాంగ పడవలసినదే అని నేను చెప్పట్ల, బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మాట అయితే వట్టిది, అది దేవుని వాక్యం అయితే సత్యము. ఇప్పుడు చెప్పండి, 33,33,33,333 మంది ఎందుకు మోకుతున్నారు ఆయనకంటే? ప్రతి నామమునకు పైనామం ఆయనకి ఇవ్వబడింది. ఆయనకున్న అనేక పేర్లలో అగ్ని అనేది కూడా ఒకటి. కాబట్టి అప్పుడు ఋషులకు యేసు నామం బయలుపరచబడలేదు గనక అగ్ని అనే పేరుతో ఆయనను ప్రస్తావించి, ఇంతమంది దేవతలందరూ కలిసి ఆయనకే నమస్కారం చేస్తున్నారని ఒక వ్యక్తిని వాళ్ళు ప్రత్యేకంగా చూపిస్తూ ఉన్నారు. ఇతడు ఎవరు అని అడిగితే సమాధానం ఇల్లే. ఇంతమంది కలిసి అతన్ని ఎందుకు మొక్కుతున్నారు, అతన్ని ఎందుకు అర్చిస్తున్నారు, ఇంతకు అతడు ఎవరు అంటే దానికి సమాధానం లేదు. ఒకటే ఫోన్ చేసి తిట్టడం, బూతులు తిట్టడం ఒకటే వాళ్ళకి తెలిసింది. కొంతమందికి వ్యంగ్యంగా కామెంట్స్ పెట్టడం, ఎగతాళి చేయటం, అడిగిన దానికి మాత్రం ఆన్సర్ లేదు. దాన్ని ఒక్కదాన్ని పక్కన పెట్టి మిగిలిన తిప్పుకొచ్చి అదేంది ఇదేంది అదేందని శుద్ధి మీటింగ్లన్నీ పెట్టుకుంటూ కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. ఒక పుస్తకం రాయొచ్చు చక్కగా అగ్ని ఎవరు అనేదానికి, లేదా చక్కగా కొన్ని వీడియోస్ మాట్లాడవచ్చు అగ్ని ఎవరు అనేదాన్ని. కానీ వాళ్ళకే తెలియదు. ఇది తెలిసిందంతా ఏంటంటే పరమత దూషణ, ఎగతాళి చేయటం, హేళన చేయటం, యేసుప్రభుని తిట్టడం, యేసుప్రభుని నమ్మిన వాళ్ళని తిట్టడం, కొట్టడం, చంపటం, బండబూతులు ఆడటం. ఇదే వాళ్ళకి తెలిసింది. ఇంకంత మించి ఇంకేం అర్థం కావట్లా. సరే, ఇప్పుడు చూద్దాం, సారూప్యం చూద్దాం.
అక్కడ అంతమంది కలిసి ఎవరికి మొక్కుతున్నారు? అగ్నికి మొక్కుతున్నారని ఉంది. ఇక్కడ కీర్తనల గ్రంథం 97వ కీర్తనలో ఏం రాయబడి ఉంది? సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. రెండు సారూప్యం సెట్ అయింది చూడండి. 33,33,33,333 మంది అగ్నినే అర్చిస్తున్నారు. ఇక్కడేమో సకల దేవతలు ఆయనకు నమస్కారం చేస్తున్నారు. స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఈయన ఎవరు? సరే, ఇప్పుడు అందులో చెప్పబడిన అగ్ని ఎవరనేది చూసుకుంటే అందులో కూడా అగ్ని ఎవరో మనకు స్పష్టమైంది. అదే శుక్ల యజుర్వేద సంహిత మరొక అనువాకములో లేకపోతే మరొక భాగంలో అగ్ని పశువై ఉండెను. చూడండి ఒక్కసారి, పేజీ నంబర్ చెప్పొచ్చు, 253వ పేజీ, 17వ వచనం. పూర్వము అగ్నియే పశువై ఉండెను. రిఫరెన్స్ స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. అగ్నియే పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువుతోనే యజ్ఞము చేసినారు, అగ్ని భూలోకమును జయించినాడు, అగ్నియే భూమికి అధిపతి అయినాడు. ఇది నేను అడుగుతున్న రెండవ ప్రశ్న. అగ్ని ఏమిటి? ఆ అగ్నికి దేవతలందరూ మొక్కటం ఏమిటి? ఆ అగ్ని పశువై యజ్ఞం అవ్వటం ఏమిటి? ఆయన తిరిగి లేవటం ఏమిటి? అధిపతి అవ్వటం ఏమిటి? అర్థమైందా? అందరూ కలిసి ఆయనకు మొక్కటం ఏమిటి? ఎందుకంటే అన్ని నామముల కంటే పైనామం ఆయనకి ఇవ్వబడింది. సరే, ఇంతకీ సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయనని బైబిల్లో చెప్పిన ఈయనెవరో చూద్దాం. ఎవరైనా చూడండి, 9వ వచనం. ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు అన్నాడు. ఈయన మహోన్నతుడట. ఎవరైనా మహోన్నతుడట. ఈయనకేనట దేవతలందరూ నమస్కారం చేసేది. సరే, ఇంతకీ మహోన్నతుడు ఎవరు అనేది కొంచెం తెలుసుకుందాం. 91వ కీర్తన 1వ వచనం చూడండి. మహోన్నతుని చాటున నివసించువాడే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని అంటే మహోన్నతుడు వేరు, సర్వశక్తుడు వేరు. యేసు ప్రభు ద్వారా రక్షణలోకి వచ్చిన వాడు తండ్రి ఎదుటికి పోతాడు అన్నట్టు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అంటే మహోన్నతుడు ఎవరు? ఎవరిని ఆశ్రయించి మనం రక్షణ పొందగలం? మీరు అందరూ చెప్పండి నోరు తెరిచి. ఎవరిని ఆశ్రయించి? ఎవరి రక్తాన్ని ఆశ్రయించి? పెద్దగా చెప్పండి, నేను నోట్లో చదువుకుంటలేను, గట్టిగా చెప్పాలి, చెప్పండి. రైట్. ఇప్పుడు ఆయనను ఆశ్రయించిన వాడు సర్వశక్తుని నీడన విశ్రమిస్తాడు. ఇప్పుడు మహోన్నతుడు ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు. సర్వశక్తుడు ఎవరో? తండ్రి అయిన దేవుడు అనుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఇప్పుడు ఈ మహోన్నతుడు దేవతలందరి చేత ఆరాధించబడుతున్నాడని చెప్పబడింది ఇక్కడ. సకల దేవతలు నీకు నమస్కారము చేయుదురు, నీవు దేవతల సమస్త దేవతల కంటే నీవు అత్యధికమైన ఔన్నత్యం పొంది ఉన్నావు. ఔన్నత్యం పొందటం ఏమిటి అంటే ఒక కార్యం చేశాడు, దానివల్ల అందరికంటే కూడా ఆయనకు అత్యధికమైన ఔన్నత్యం వచ్చింది. ఏమిటి ఆ కార్యం అంటే శిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు. దేవునితో సమానుడై ఉండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక. ఏమండి, ఎవరో అంటున్నారు యేసు ప్రభు తండ్రి అయిన దేవునితో ఈక్వల్ కాదు అని. ఈ వచనాన్ని ఏం చేద్దాం మరి? యేసు ప్రభు తండ్రి అయిన దేవునితో ఈక్వల్ కాదు. అసలు వాస్తవం చెప్పాలంటే భూమి మీదికి మనుష్యావతారంతో రాక మునుపు ఆయన తండ్రితో సమానుడని నేను చెప్పడం కాదు, సాక్షాత్తు బైబిలే చెప్పింది. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు అన్నది వాక్యం. రెండవది దేవునితో సమానముగా ఉన్నాడు అని కూడా చెప్తుంది. చూడండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఈరోజు యూట్యూబ్ గదిలిస్తే ఏడాడ చెత్తంతా ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం. యూట్యూబ్ గదిలిస్తే చాలు ఇక ఎవడికి దోషిన పోదాడు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు బాగా ఇప్పుడు కరోనా గొడవ అంతా మొత్తం పోయింది కదా, పోయి కూడా 2 ఏళ్ళు అయింది కదా, ఇప్పుడు ప్రశాంతత వచ్చింది. ఇక ప్రతి ఒక్కటి రంగంలో దిగాడు. దిగిన వాళ్ళందరికీ ఎవడు బుర్రకు దోచిన ఉపదేశం వాడు చేసి ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, ఫ్రీ కదా.
ఏదైనా వర్కౌట్ అయితే ₹4 వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఇక ప్రతి ఒక్కడు వాడి బోధంతా సముద్రం తన మురికంతటిని వెల్లడి చేసినట్టు, బయటికి వెళ్ళగక్కినట్టు, నురుగు వెళ్ళగక్కినట్టు ఈరోజు అందరూ ఎవరికి బుర్రకు దోచిన ఉపదేశాల వాళ్ళు వెళ్ళగక్కుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు గమనించాలి, చెవికి వినబడుతున్న ప్రతి బోధను గుడ్డిగా నమ్మక, సత్యమైనదేదో మేలైనదేదో పరీక్షించి దానిలో స్థిరపడాలి. కంటికి కనబడింది, చెవికి వినబడింది ప్రతిదీ కూడా గుడ్డిగా ఫాలో అవుతూ పోతే చివరికి ఎటు కాకుండా పోయే అవకాశం ఉంటుంది. అందుకే ఒక ఉపదేశమునకు అప్పగింపబడిన వారై, ఒక చోట నాటబడిన వారై, ఒక క్రమానికి అప్పగింపబడిన వారై ప్రయాణం చేయండి. పిచ్చి పిచ్చిగా ఈరోజు అందుబాటులోకి వచ్చినటువంటి ప్రతి చెత్త ఉపదేశాన్ని వినొద్దు. ఎందుకంటే ఒక్కొక్కడు చెప్తున్నాడు యేసు ప్రభు తండ్రి అయిన దేవునితో ఈక్వల్ కాదు అని చెప్పి బోధ చేస్తున్నారు. నేను చెప్తున్నాను, మరి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చించేద్దామా? యేసు ప్రభు తండ్రి అయిన దేవునితో సమానుడని వాక్యం చెప్పింది స్పష్టంగా. అంతేకాదు దైవ స్వరూపము అని కూడా చెప్పింది. దైవ స్వరూపం. ఇంకో చోట అంటాడు దేవుని యొక్క పరిపూర్ణత క్రీస్తు, మూర్తిమంతం క్రీస్తు. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఆ ఈక్వల్గా ఉండేటువంటి ఆ స్టేటస్ని, ఆ స్థాయిని వదిలేసుకొని భూమి మీదకి వచ్చినప్పుడు ఒక సామాన్య మనుషుడుగా రావడానికి ఇష్టపడ్డాడట. అది విషయం. ఆ మహిమను అక్కడ వదిలేసి సామాన్యుడిగా భూమి మీదకి వస్తే ఈ సామాన్యత్వాన్ని పూర్తిగా యేసు ప్రభుగా అప్పగించేసి ఆపాదించేసి తండ్రి అయిన దేవునితో యేసు ఈక్వల్ కాదు, యేసు కొంచెం తక్కువ దేవుడు అని చెప్పని మొదలుపెట్టారు. భూమి మీదకి వచ్చినప్పుడు నరావతారిగా భూమి మీదకి ఉన్నప్పుడు ఆయన మనుషుడే, వాస్తవమే. కానీ ఇక్కడికి రాక మునుపు, భూమి మీదకి మనుషుడిగా రాక మునుపు ఆయన దేవునితో ఈక్వల్గా ఉన్నవాడు. అంతేకాదు ఇక్కడ కార్యం జరిగించి మళ్ళీ తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ దేవుని పక్కన ఆయన సింహాసనం మీద కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. ఓకే, దైవత్రిత్వములో ముగ్గురు ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, ఒకరినొకరు ఘనపరుచుకుంటారు. దైవత్రిత్వంలోని ముగ్గురు సమానమే. దేవునికి స్తోత్రం. ఇది వాక్య సత్యం. ఓకేనా? ఇప్పుడు ఆయన ఆ మహిమను వదిలిపెట్టేసి తండ్రి చిత్తము నెరవేర్చినట్లు భూమి మీదకి వచ్చి తన్ను తాను తగ్గించుకున్నందున ఇప్పుడు తండ్రి తన నామాన్ని కూడా పక్కన పెట్టి యేసు నామాన్ని ఘనపరిచాడు. ఇప్పుడు యేసు నామంలోనే సర్వమానవాళికి రక్షణ. తండ్రి నామంలోనా, కుమారుని నామంలోనా? అంటే యేసు ప్రభు మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో బాప్తీసం ఎలా ఇవ్వమన్నాడు? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అన్నాడు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమట. ఏ నామము అది? యేసు నామం. అందుకే మేము బాప్తీసం ఇచ్చేటప్పుడు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు అని యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞని, అలాగే అపోస్తలులు ఉపయోగించిన యేసు నామాన్ని రెండింటిని కలిపి మేము బాప్తీసం ఇస్తాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని ఏకనామమైన యేసునామం. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఆ నామంలో బాప్తీసం ఇస్తే ఇప్పుడు എല്ലാ ప్రజలకు రక్షణ మార్గం ఏది? ఏ నామం అంటే యేసునామం. దేవునికి మహిమ. గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, యేసు భూమి మీదికి రాక మునుపు తండ్రి అయిన దేవునితో సమానుడు. ఇక్కడికి వచ్చి జీవించినప్పుడు సాధారణ మనుష్యుడు. ఇక్కడ నుంచి మళ్ళీ ఎత్తబడిన తర్వాత తండ్రి కుడి పార్శ్వమందు ఆసీనుడై ఆయనతో పాటు అదే స్టేటస్లో వెలుగుతున్నటువంటి వ్యక్తి. ఇది ఇందులోని సత్యం. ఇప్పుడు దేవతలందరూ కలిసి ఎందుకు ఆయనకి మొక్కాల్సి వచ్చింది అంటే ఆయన చేసినటువంటి కార్యము, బలిదానము అంత విశిష్టమైనది. అందుకే సమస్తము, ఇటు మానవులు, దేవతలు అని చెప్తున్న దేవదూతలు, పడద్రోయబడినోళ్ళు, ప్రజెంట్ నిలబడినోళ్ళు మొత్తం కలిసి ఆయన ముందు సాష్టాంగ పడాల్సిందే. ఎంతమంది క్లియర్గా అర్థమైంది? ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? అగ్ని పశువు అయ్యాడట, యజ్ఞమయ్యాడట, మళ్ళీ తిరిగి లేచి అధిపతి అయ్యాడట. ఎంత క్లియర్గా కనపడుతుందో చూడండి. దేవునికి మహిమ. యెహోవా మందసాన్ని ఫిలిస్తీయులు తీసుకెళ్తారు. హోఫ్ని, ఫినెహసు, ఏలీ కుమారులు వాళ్ళ టైంలో
వాళ్ళు యుద్ధరంగంలోకి మందసాన్ని తీసుకొని పోతారు. యెహోవా మందసం యుద్ధభూమిలో ఉంటే విజయం వచ్చిందన్న ఆలోచనతో వాళ్ళు చేసే పాపాలు వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళు చేసే చెడిపోయిన పనులు వాళ్ళు చేస్తుంటారు. మందసం తీసుకెళ్ళి పెడితే అంటే మన వాళ్ళు బైబిల్ తల కింద పెట్టుకున్నట్టు. బైబిల్ తల కింద పెట్టుకుంటే పీడకలలు రావు, అయ్యి రావు, ఈ రావు అని కొంతమంది బైబిల్ తల కింద పెట్టుకుంటారు. బైబిల్లోని వచనాలని వారి జీవితాల్లోకి రానివ్వరు, కానీ బైబిల్ని తల కింద పెట్టుకుంటే ప్రయోజనం ఏముంది? యెహోవా మందసము యుద్ధరంగంలోనేది యుద్ధభూమిలోకి తీసుకొస్తే జయం వచ్చిందని వాళ్ళు తీసుకెళ్తే జయం రాలా, అయిపోయారు. వాళ్ళందరినీ వైనం చేసి ఇశ్రాయేలీయులు ఆరాధించేటువంటి యెహోవా మందసాన్ని ఫిలిస్తీన్లు తీసుకొని పోయారు. ఫిలిస్తీన్లు తీసుకొని పోయిన దగ్గర నుంచి వాళ్ళకి అగసాట్లే. వాళ్ళకి ఇక రహస్య భాగాల్లో ఆయా ప్రదేశాల్లో గడ్డలు స్టార్ట్ అయినాయి. ఎందుకు వచ్చినాయిరా ఈ బాధలు అని చెప్పని వాళ్ళు పరిశీలన చేసుకుంటే వాళ్ళకి అర్థమైపోయింది, ఇది యెహోవా మందసం ఎఫెక్ట్ రా, ఇశ్రాయేలీల దేవుడిని మనం తెచ్చుకున్నాము, మన కర్మ గాలింది, మనకి ఇక ఈ బాధలు తప్పవని ఇక ఒక ఊరు నుంచి ఒక ఊరికి, ఒక ఊరు నుంచి ఒక ఊరికి, ఒక ఊరు నుంచి ఒక ఊరికి పంపిస్తూ ఉంటారు ఆ మందసాన్ని. ఏ ఊరికి పోతే ఆ ఊరు వాళ్ళకి స్టార్ట్ అవుద్ది ఇక తెగులు. ఇక చివరికి ఏ పరిస్థితికి వస్తారంటే ఆ ఫిలిస్తీయులు యెహోవా మందసం మన దగ్గరికి వస్తుంది అంటేనే దడుచుకొని పోయే పరిస్థితి వచ్చింది. ఇక కలవరపోతూ ఉంటారు, ఎందుకంటే ఇక మనకు మూడిందిరా, మన ఊరు అవుతుందంట అని. చివరికి వాళ్ళందరూ ఒక మాట అనుకొని తీసుకెళ్ళి ఆ మందసాన్ని వాళ్ళు ఆరాధించే దాగోను అనే దేవత గుళ్ళో పెడతారు. ఆ పెద్ద విగ్రహం, ఇంత పెద్ద మంటపం ఉంటుంది, ఇంత ఎత్తు బొమ్మ, అది దాగోను బొమ్మ. ఆ బొమ్మ ముందు ఈ మందసం పెడతారు. పాపం వాళ్ళు నమ్ముతున్న దాన్నే, దాగోను దేవతని. యెహోవా దేవుడి యొక్క మందసాన్ని తీసుకెళ్ళి మన దేవత గుళ్ళో పెడితే ఇక మన గొడవలు ఉండమని తీసుకెళ్ళి ఆ పని చేస్తారు. ఇక ఏడబెట్టినా ఇబ్బందే. పాపం వాళ్ళు ఇక చివరికి ఆ నిర్ణయం చేసుకుంటే వాళ్ళు తీసుకెళ్ళి ఆ మందసాన్ని ఆ బొమ్మ దగ్గర పెట్టి గేట్లు వేసి లాక్ చేసి ఇంటికి వెళ్తారు. మళ్ళీ తిరిగి వచ్చి డోర్లు ఓపెన్ చేస్తే ఆ విగ్రహం ఏదైతే ఉందో ఆ బొమ్మ ఈ మందసం ముందు సాగిలపడి ఉంటుంది. ఈ మాట ఇలానే ఉంది. ఒకసారి బైబిల్ ఆ వచనం చూస్తే సంతోషిస్తాం. సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం 2వ వచనం కానించి. దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచిరి. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్ల పడి ఉండెను. కనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. అది సంగతి. బోర్ల పడి ఉందంట మందసం ముందు. వీళ్ళు తీసుకెళ్ళి మందసం పెట్టారు. అప్పుడు బొమ్మ నిలబడే ఉంది. బొమ్మ నిలబడే ఉంది. వీళ్ళు లాక్ చేసి వచ్చారు. మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే పోయి చూస్తే బొమ్మ మందసం ముందు సాష్టాంగ పడి ఉంది, అంటే బోర్ల పడి ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, అది మందసం, ఇది బొమ్మ. మందసం ముందు బొమ్మ సాగిల పట్టం ఏంటంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఆ మందసపు ప్రతినిధి ఎవరు? ప్రభువు, సైన్యములకు అధిపత్యగు దేవుడు యెహోవా. ఇక్కడ బొమ్మకు ప్రతినిధి ఎవరు? దాగోను అనే దేవత. అంటే ఇప్పుడు ఈ దేవత అక్కడ ఏం చేసింది? అది సాగిల పడింది. వాళ్ళకి ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది. అది అష్డోదు వారికి, ఇదేంట్రా మన దేవుడు ఏంద్రా ఇశ్రాయేలీల దేవుడికి సాష్టాంగ పడ్డాడు, తూచి దీనికి మేము ఒప్పుకోం అని మళ్ళీ కష్టపడి పాపం నిలబెట్టారు దాన్ని. దాని ప్లేస్తో దాన్ని నిలబెట్టిపోయారు. ఏం దేవుడా నువ్వేం బోర్ల పడ్డావు ఏంటంటే పడకూడదు, మా పరువు కాపాడని పాపం ఏం చెప్పుకున్నారో ఏం మొత్తుకున్నారో మొత్తానికి డోర్ లాక్ చేసిపోయారు. మళ్ళీ మరుసటి రోజు పొద్దునే వచ్చి ఓపెన్ చేస్తే అది 3 ముక్కలై ఉంది. బోర్ల పడి ఉంది. ఈసారి మళ్ళీ నిలబెట్టడానికి వీలు లేకుండా పగిలిపోయి ఉంది. అది కూడా ఉంది చూడండి. ఆ మరునాడు వారు ఉదయమునే లేవగా, దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్ల పడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. అది సంగతి. ఇక ఆ దెబ్బతో డోర్ క్లోజ్ చేసిన వాళ్ళు ఇక తర్వాత ఇక దానికి మొక్కటం మానేశారని చెప్తాడు అక్కడ. అదిగో అలాగుంది. జస్ట్ మీకు ఒక పిక్చర్, అంటే ఒక ఫోటో ఎగ్జాంపుల్ కోసం. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? సకల దేవతలు ఆయనకు, అంటే ఇప్పుడు వాళ్ళు నిలబెట్టినటువంటి ఆ విగ్రహాన్ని ఆధారం చేసుకొని ఒక ఆత్మ పనిచేస్తుంది అని అర్థమవుతుందా లేదా? పెద్దగా చెప్పండి, పనిచేస్తుందా లేదా? ఈ దేవుని సన్నిధి అక్కడికి పోయినప్పుడు ఏం చేసింది? అది ఆ మధ్యలో లేదు ఇక జంపు. ఇక మళ్ళీ వాళ్ళు నిలబెట్టడానికి కూడా వీలు లేకుండా 3 ముక్కలు అయిపోయి
దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఫస్ట్ పాయింట్ గుర్తించాలి, సకల దేవతలు అని మనుషులు సృష్టించుకొని, చేతులతో నిర్మించుకొని, చెక్కుకొని నిలబెట్టినటువంటి ఆకారాలను ఆవరించినటువంటి ఆత్మలు వారు దేవతలుగా భావించి మొక్కితే, వారు సైతము ఆయన ఎదుట సాగిలపడాల్సిందే, సాష్టాంగపడాల్సిందే, కానీ ఆయనకు వ్యతిరేకంగా నిలిచి గెలవటానికి లేదు. ఇదంతా నేను లేఖనంలో చూపించానా, నా నోటి మాటలతో చెప్పానా? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుడిది పొందుపరిచాడు. ఇప్పుడు మీరందరూ కలిసి చెప్పండి, మనం పాడే పాట తప్ప? ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాళ్ళని, వంగని మోకాళ్ళని, ఏసయ్య ఎదుట వంగిపోవును, మన ఏసయ్య ఎదుట వంగి తీరును. యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసయ్య రాజుగా వచ్చుచున్నాడు, యేసురాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసురాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. దేవునికి మహిమ. వేదాన్ని ప్రేమించి గౌరవించే వాళ్ళు ఎవరైనా ఉంటే, నేను చెప్పిన విషయాలను ఆలోచించి వెతికినప్పుడు నేను చెప్తున్నాను కదా, అగ్ని ఎంత పరిశుద్ధుడు, అగ్ని ఎంత పరిశుద్ధుడు, ఏ పాపము లేనివాడు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములని అరిషడ్వర్గాలను జయించినవాడు, అగ్ని అంత పరిశుద్ధుడై ఉండి ఎల్లరి కోసము తనను తానే ఆహుతించుకొని యజ్ఞ పశువుగా యజించబడి తిరిగి లేచిన ఏకైక వ్యక్తిగా ఒక్క యేసే కనపడతాడు, ఇంకెవరు కనపడరు. అందుకు నేను ఇంతసేపు మొత్తుకొని చెప్పింది. ఇప్పుడు యేసే కనపడతాడు, ఇంకెవరు కనపడరు. లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ నాయకుడు జో గారి తండ్రి దానియేలు గారు, వాళ్ళ తండ్రి గారి పేరు వీరాస్వామి గారని నేను చదివాను జీవజల ప్రవాహములు అనే పుస్తకంలో. ఆయన ఎలా మారాడో తెలుసా యేసుప్రభు వైపుకి? వేదంలోని అది చదివే, ఆ మంత్రాన్ని చదివే. ఏ మంత్రమో తెలుసా? ప్రజాపతి దేవేభ్య ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయిశ్చిత్ అనేటువంటి మంత్రాన్ని చదివి ప్రజలందరి కొరకు ప్రజాపతి యజ్ఞం అవుతాడు అనేటువంటి ఒక విషయం చూశాడు. యజ్ఞమయ్యేవాడు ప్రజాపతి, ప్రజా సృష్ట్య పాలయస్వేతి తస్మాత్ ప్రజాపతి రభవత్. ప్రజలందరినీ సృష్టించి పాలించేడి వాడేమో ప్రజాపతి. ఈ ప్రజాపతే ప్రజలందరి పాపాల ప్రాయశ్చిత్తం కొరకు యజ్ఞం అవుతాడట. ప్రజాపతి దేవేభ్య ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ అనేటువంటి విషయం చదివి ఆయన ఈ వ్యక్తి ఎవరు, ఈ ప్రజాపతి ఎవరని అన్వేషిస్తే ప్రజలందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ బలియాగముగా అర్పించబడినది ప్రభు అయిన యేసుక్రీస్తు అని తెలుసుకొని ఆయన యేసు ప్రభువును నమ్మి యేసునందు విశ్వాసం ఉంచాడు. అప్పుడు ఆయన సమాజంలో ఎవరూ నమ్మలేదట. అదిగో నేను చెప్పినటువంటి ఆ మాట అక్కడ ఉంది చూడండి. అది ఏ బ్రాహ్మణంలో ఉందో కూడా ఆ రిఫరెన్స్ వేస్తే బాగుంటుంది. ఒట్టి మంత్రం వేస్తే ఎట్లా? రెఫరెన్స్ కావాలి ఇప్పుడు మన వాళ్ళకి, అది కావాలి. చూడండి, రెఫరెన్సు దొరికితే ఆ స్క్రీన్ మీద వేయండి. హిందీ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏడా? హిందీ చదవటం వచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద వచ్చేది చదవండి. అదే విషయం ఉంటుంది. ప్రజాపతి దేవేభ్య ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ అనేటువంటి మాట. హిందీ వచ్చిన వాళ్ళు చదువుకోవచ్చు. అది మంత్రం. ఓకేనా? మీకు ఆ స్క్రీన్ మీద ఉంటుంది. ఇప్పుడు వేసాడు కదా, చూసుకోవచ్చు. ఫలానా బ్రాహ్మణం కూడా వాళ్ళు వెతికి వేస్తారు. ఆ లోపల పేజీ వేసాడు, ఇది అదిగో దాని అర్థం కూడా ఇక్కడ వేసాడు. ఇక్కడ
సృష్టికర్త తనను తాను దేవతలకు త్యాగం ద్వారా సమర్పించుకుంటాడు. సృష్టికర్త తనను తాను సమర్పించుకుంటాడు, త్యాగం చేస్తాడు. అందరి కొరకు, అందరి పాపముల ప్రాయశ్చిత్తం కొరకు ఆయన త్యాగము చేయాలి. ఆ విధంగా మన పాపాలను పరిహరించడం తప్ప వేరే మార్గం లేదు ఇక దేవుడికి. ఎందుకో చెప్తా. ఇప్పుడు వేరే మార్గంగా దేవుడు వదిలేసేయచ్చు మన పాపాలని. ఆయనే సృష్టికర్త కాబట్టి కేసు రాసినా నేనే, కొట్టేసినా నేనేరా, ఏముందిలే ఏడిసార్లే పొండి వదిలేసాను అనొచ్చు దేవుడు. దానికి ఇంత రిస్కులు చేయాలయ్యింది. మీరేదో పాపాలు చేశారా, చెడిపోయిన పనులు చేశారు, చిన్నయో పెద్ద ఏదో తగలబడ్డారులే పొండి, కేసు రాసినా నేనే, కొట్టేసినా నేనేలే పొండి అంటే ఇప్పుడు అన్యాయస్తుడు ఎవరవుతారు? కొట్టేసిన దేవుడే అవుతాడు. ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి కుటుంబాన్ని నేను అన్యాయం చేశాను, నా వల్ల చాలా ఇబ్బంది పడ్డాడు ఈ కుటుంబం అనుకుందాం. సరే, దేవుడు కేసు కట్టాడు. అరే, కేసు కట్టినా నేనే, కొట్టేసినా నేనే, ఏం కాలేపో అని నన్ను వదిలేశాడు అనుకో. మరి నా వల్ల అన్యాయం అయిపోయింది, ఇతనికి ఏం సమాధానం చెబుతాడు? చెప్పాలి కదా. ఈరోజు మొన్న ఆమెని పాపం అంత దారుణంగా చంపేశారు, వైద్యురాల్ని, ఆ ట్రైనీ వైద్యురాల్ని అంత దుర్మార్గం చేసి చంపారు. ఇంతవరకు అది ఒక కొలిక్కి రాలో, వైనం కాల. వాడు ఇష్టం వచ్చినట్టు వాడు పోస్టులు పెడుతున్నారు. ఎంత దుర్మార్గం చేశారండి. ఇంకొంతకాలం చదివినట్లయితే మన దేశంలో ఒక ప్రాంతానికి ఒక అద్భుతమైన వైద్యురాలు తయారయ్యేది కదా. ఎన్ని ప్రాణాలు కాపాడేదో కదా. ఆ ప్రాణాన్ని ఉసరు తీశారు కదా. తల్లిదండ్రులు ఎంత ఆశ పెట్టుకున్నారో, ఎన్ని కలలు కన్నారో ఆ కూతురు డాక్టర్ అవుతుందని. ఎంత కష్టపడి, ఎంత డబ్బు వెచ్చించి చదివారో. ఆ సీటు కొట్టాలంటే సామాన్యమైన విషయమా? ఆ బిడ్డ ఎంత కష్టపడి ఎన్ని సంవత్సరాలు చదివి రాసి జయం పొంది ఆ స్థాయికి వెళ్ళింది. నిలువునా చంపి పడేశారు దుర్మార్గులు. మరి ఇప్పుడు వాళ్ళ పాపాన్ని, అరే కేసు రాసిన నేనే, కొట్టేసిన నేనే, పొండ్రా వదిలేశానంటే ఎట్లా కుదిరిద్దండి? మరి ఇప్పుడు పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి? న్యాయం జరగాలి, పాపానికి శిక్ష పడాలి, అదే న్యాయం. పాపానికి శిక్ష పడాలి, అదే న్యాయం. అంతేగాని నేను దేవుడిని రా, నేను నియంతని, కేసు రాసినా నేనే, కొట్టేసినా నేనే, అయింది అయిపోయింది పొండ్రా అని వదిలేశాడు అనుకో, అసలు ముందు మనుషులు కాదు ఆ దేవుడే తేడా అవుతాడు. ఎవరికన్నా అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? కాబట్టి వేరే పద్ధతులలో దేవుడు మన పాపాలను వదిలిపెట్టడానికి ఛాన్స్ లేదు, అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు గనుక. న్యాయము, సత్యం ఏం కోరిద్దంటే పాపానికి శిక్ష పడాలని కోరిద్ది. కాబట్టి ఇక వేరే మార్గమే లేదు. కాబట్టి దేవుడు నిజంగా నీతిమంతుడైతే, నిజంగా పరిశుద్ధుడైతే, నిజంగా న్యాయవంతుడైతే న్యాయం ప్రకారం పాపానికి శిక్ష జరగాల్సిందే. అలా చేస్తేనే అతడు పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు. అలా కాకుండా నీళ్ళలో మునిగేసే పోయిద్ది, లేకపోతే ఏదో తీసుకొచ్చి అంత తిండి పెట్టు పోయిద్ది, లేకపోతే జుట్టి పోతే వచ్చేదిగా ఏం కాదు ఇచ్చే అని జుట్టు తీసుకొని వదిలేస్తే ఇదంతా ఎట్లా న్యాయం అయింది? ఎట్లా న్యాయం అయింది? కుదరదు అట్లా. అందుకని ఇప్పుడు దేవుడు చేసిన పని ఏంటంటే న్యాయం ప్రకారం పాపికి శిక్ష విధించి, ఆ పాపి పరివర్తన చెంది, రూపాంతరం చెంది రక్షణ మార్గంలోనికి రావడానికి వాని పాపాన్ని తన మీద వేసుకుని, తను విధించినటువంటి ధర్మశాస్త్రానికి తనే కట్టుబడి, తను లిఖించిన న్యాయశాస్త్రానికి తనే కట్టుబడి, ఈ మానవ జాతి పాపము, దేవదూతల పాప, అందరి దోషము తన మీద వేసుకొని అందరి పాపములకు శిక్ష తను మోసి, అటు న్యాయానికి న్యాయం చేశాడు, ఇటు పాపికి తప్పుదిద్దుకొని మారు మనసు పొందే ఛాన్స్ కూడా ఇచ్చాడు. దేవునికి మహిమ. కొంతమంది అంటారు పశ్చాత్తాపడితే పోయిద్ది సార్ పాపం, పశ్చాత్తాపడితే పాపం పోయిద్ది అంటారు. మరి అట్లయితే ఇక ఇప్పుడు మనం తప్పులు చేసి స్టేషన్కి పోయి, సార్ నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్, చాలా ఇబ్బంది పడుతున్నాను, ఇది ఏడుస్తున్నాను చూడండి సార్, నేను పశ్చాత్తాపడుతున్నాను, ఇంకోసారి ఇలా జరగదు సార్ అంటే, అరే చాలా పశ్చాత్తాపడుతున్నాడు, సరే పోనీండి అంటాడు జడ్జి. కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు జడ్జి అంటాడా, ఇవన్నీ నడవరా నాయన, ఇదిగో నీ కేసు ప్రూవ్ అయింది, రుజువు చేయబడింది కాబట్టి ఇది శిక్ష తప్పదంట. న్యాయం ఒప్పుకోదు. న్యాయానికి పాపానికి శిక్ష పడాల్సిందే, అప్పుడే న్యాయం ఒప్పుకుంటుంది, లేదు కుదరదు. ఇక వేరే డొంకదారులు లేవు, అడ్డదారులు లేవు, షార్ట్ కట్లు లేవు. ఏ దారి ఉపయోగించినా దేవుడే తేడా అవుతాడు. ఇది చాలా స్పష్టమైనటువంటి విషయం.
అసలు యేసు ప్రభువుకి నేను కనెక్ట్ అయిందే ఇక్కడ 100% అందరూ పోయినట్టు నేను పోయాను, కానీ ఎక్కడ నా మనసు బాగా కనెక్ట్ అయింది దేవునికంటే ఈ పాయింట్ దగ్గరే. మీకు కూడా ఈ పాయింట్ దగ్గర దేవుని విషయంలో కనెక్ట్ అయితే మీ మనసు ఇక ఎన్ని బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ప్రభువుని మాత్రం వదలరు. స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? దీన్ని ఆధారం చేసుకునే స్పష్టంగా నేను సత్యదర్శనం అనే పుస్తకాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణలో రాసి ప్రజల్లోకి తీసుకెళ్ళాను. ముస్లిం సోదరులు ఆలోచించాల్సిందే, హిందూ సోదరులు ఆలోచించాల్సిందే, నామకార్థంగా ఉన్న వాళ్ళు కూడా ఆలోచించాల్సిందే. ఆలోచించి ఒక అండర్స్టాండింగ్కి రావాలి. మనిషి మనిషికి చెప్పడానికి ఛాన్స్ దొరకదు కనుక చెప్పినా అంత సావధానంగా వినే మనసు ఈరోజు జనాలకి లేదు. కాబట్టి పుస్తక రూపంలో అందించే, చదివితే మైండ్ బాగా పనిచేసినోడికి ఎక్కిద్ది, ఆఫ్ మైండ్ రోడ్కి ఎక్కదు, ఇంక చేయగలిగింది ఏం లేదు. నన్ను అడిగిన లెక్కకు మాత్రం సమాధానం చెబుతాడు. దేవుడి గారే నువ్వు 10 మందికి చెప్పావా అని అడుగుతాడు. 10 మందికి ఏందనైనా 10 లక్షలకు అందుబాటులోకి తీసుకెళ్ళా ప్రభా అని చెబుతాను నేను. కొట్టదలుచుకుంటే గట్టిగా కొట్టండి, లేకపోతే వదిలేయండి. ఎందుకు? దేవుని మహిమ కొరకు. స్తోత్రం. ఓకేనా? ఇంకా వేరే రూట్ ఏమన్నా ఉందా దేవుడు మనల్ని వదిలేయడానికి? దేవుడు మనల్ని క్షమించి వదిలేయాలి అంటే ఒక్కటే మార్గం, మన శిక్ష ఆయన మొయ్యాలి. ఇప్పుడు ఇక రెండవ ప్రశ్న ఉత్పన్నమైంది. మనుషుల పాపముల కొరకు ఒక మనిషినే బలి చేస్తే పోదా? దానికి దేవుడి రక్తమే కావాలా? అసలు మొట్టమొదటి సంగతి చెప్తాను. ఇదిగో ఇందాక చెప్పినటువంటి ఆ రిఫరెన్స్ ఎక్కడుందంటే, కొంచెం జూమ్ చేయరా, తాండ్య మహాబ్రాహ్మణం. ఆ బ్రాహ్మణం పేజీ నంబర్ 410. సామవేదం తాండ్య మహాబ్రాహ్మణం పేజీ నంబర్ 410. అందులో ఉన్న రిఫరెన్స్ అది. ప్రజాపతిర్ దేవేభ్య ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్. ప్రజలకు లేదా దేవుడు సృష్టికర్త తనను తాను త్యాగం చేసుకోవటం, ఆహుతి చేసుకోవటం ఏమిటి, దాని ద్వారా ప్రాయశ్చిత్తం జరగటం ఏమిటి, అలా చేసిన పరమాత్మ ఎవరు అనే దాన్ని వెతికితే ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు కనపడతాడు. నాకు కనబడింది ఆయనే. ఇక ఎల్లరి పాపముల కొరకు బలైన వాడు ఒక్కడు కూడా లేడు. ఓకేనా? వినండి, రెండో పాయింట్కి వచ్చా. ఇప్పుడు దేవతలందరూ ఆయనకు మొక్కుతారు అని చెప్పాను. ఇప్పుడు మనుషులు కల్పించిన ప్రతిదానికి ఒక ఆత్మ ఎంటర్ అవుతుంది. మనుషులు కల్పించినటువంటి ప్రతిదానికి ఒక ఆత్మ యాడ్ అవుతుంది. ఎన్ని ఆత్మలైతే ఎన్ని నిర్మించారో మనోళ్ళు రూపాలని, అన్ని రూపాలకి అన్ని ఆత్మలు యాడ్ అవుతాయి. ఎంతమంది యాడ్ అయినా అందరూ కలిసి అన్ని నామముల కంటే పైనామమైన యేసు నామంలోనే సాగిలపడాలి అనేది అటు బైబిల్ చెప్పిన సత్యం, అగ్నిని అర్చించాలి అనేది వేదం చెప్పిన సత్యం. ఎవరు అగ్ని అంటే పశువై ఉన్న అగ్ని, యజ్ఞమైన అగ్ని, తిరిగి లేచిన అగ్ని, అధిపతి అయిన అగ్ని. బైబిల్ గ్రంథంలో మానవాళి పాప పరిహారార్థమై యజ్ఞ పశువుగా భూమి మీదకి వచ్చి అందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ బలియాగముగా తనను తాను ఆహుతించుకున్న ప్రభు అయిన యేసుక్రీస్తు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అది తీరా, అది అవసరం లేదు, తీరా. ఇది ఫోటో వేసాడు, అందరు కలిసి అక్కడ మొక్కుతున్నట్టు. నేను అది చూసే ఫస్ట్ ఆలోచనలో పడింది. బ్రహ్మంగారి పుస్తకంలో కనపడింది ఆ ఫోటో. మధ్యలో ఉన్న విశ్వకర్మ, లార్డ్ విశ్వకర్మ అని ఆయనకి అందరూ కలిసి మొక్కుతున్నారు. ఇది దేవతను మొక్కిన దేవుడు ఎవరు అనే అంశంలో చెప్పాక మళ్ళీ దాన్ని తీసుకురావద్దు. అది చూస్తారు అవసరమైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు నేను అగ్నిని చూపిస్తున్నాను. ఎవరు ఆయన? యజ్ఞమైన ఆయన ఎవరు? తిరిగి లేచిన ఆయన ఎవరు? అందరి చేత ఆరాధించబడటానికి యోగ్యుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. తిప్పించి మళ్ళీ 2 సార్లు చెప్పా, ఇంక అయిపోయింది, ఇంకా ఆ పాట పక్కన పెడతా. ఓకే, ఇప్పుడు ఇంకొక సంగతి చెప్తా. మనుషులందరి పాపముల కొరకు ఒక మనిషిని బలి చేస్తే పోతుంది కదా, దేవుడే వచ్చి దైవరక్తం ఎందుకు చిందించాలి అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు దీని మీద కూడా పెద్ద వాదన జరుగుతుంది బయట. యేసులో ఉన్న రక్తం మానవ రక్తమా, దైవ రక్తమా, అసలు ఏ రక్తము అని. దేవునికి స్తోత్రం. ఒక చిన్న విషయం హెబ్రీ పత్రికలో రాయబడి ఉందండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతయు
మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయిను. ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. అర్థమైందా? రక్తమాంసాల దేహములు కలిగిన మానవులు చేసిన పాతకాలను బట్టి వాళ్ళందరూ పాపములో బందీలైపోయారు, సాతాను యొక్క ఏలుబడి కింద ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ విడిపించాలంటే ఆయన కూడా భూమి మీదికి నరావతారిగా వచ్చి రక్తమాంసాల దేహమును ధరించుకోవాల్సి వచ్చింది. అయితే ఇక్కడ రక్తం విషయానికి వచ్చేటప్పటికి యేసు కలిగి ఉన్న రక్తము దైవ రక్తమా లేకపోతే మనుష్య రక్తమా? అంటే మనుష్య రక్తం అంటే ఆదాము సంబంధిత రక్తమా? ఏ రక్తము యేసు కలిగి ఉన్నదనేది ఒక ప్రశ్న. దానికి సమాధానం అపోస్తలుల కార్యములు 20:28 ఒకసారి చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును అక్కడ సంఘమును సంపాదించాడట రక్తం ఇచ్చి. అక్కడ ఏ రక్తం అని రాస్తుంది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగా వినాలి ప్రియులారా, దేవుడు తన సొంత రక్తం ఇచ్చాడట. ఇప్పుడు ఒక చిన్న మాట, ఎందుకు మానవ రక్తం ఎందుకు సరిపోదు? దేవుని రక్తం ఎందుకు అవసరమైంది? అసలు నిజంగా దేవుడికి రక్తమాంసాల శరీరం ఉందా? యోహాను సువార్త 4:24 అసలు దేవుడు ఏమై ఉన్నాడని చెప్పింది? యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక, చూడండి, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను అని స్పష్టంగా చెప్పింది. అసలు దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన ఆత్మయి ఉన్నాడు. ప్రభు కూడా ఏం చెప్పాడు? ఆత్మయే జీవింపజేయును కానీ శరీరము కేవలము ఆత్మ శాశ్వతమైనది, శరీరము తాత్కాలికమైనది. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మయి ఉన్నాడు. ఇప్పుడు ఆత్మయి ఉన్న దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టి మొత్తం పాపము చేత బందీ అయినప్పుడు, నరకపాత్రులైపోయినప్పుడు వీళ్ళందరినీ విమోచించడానికి వీళ్ళ వంటి దేహాన్ని ధరించాల్సి వచ్చిందట ఆయన కూడా. ఎందుకు? తన పిల్లలు రక్తమాంసములు గలవారైనందున వారిని విమోచించడానికి ఆయన కూడా రక్తమాంసాలలో పాలివాడు కావాల్సి వచ్చిందట. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే యేసు ప్రభు యొక్క పుట్టుక. ఇప్పుడు ఆయన భూమి మీదికి రావాలి. ఎలా రావాలి? ఆయన ఉన్నట్టుగా రావడానికి కుదరదు. ఆయన ఆత్మయ్య ఉన్నాడు, అనంతుడై ఉన్నాడు, సమస్తం ఆయన యందు ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఫస్ట్ తన స్వరూపాన్ని, దేవునితో ఈక్వల్గా ఉన్నటువంటి తన ఆధిక్యతను వదిలిపెట్టుకొని సమస్త విశ్వాన్ని తన యందు కలిగి ఉన్నటువంటి ఆ ఔన్నత్యాన్ని వదిలేసి తన సృష్టిలో భూమి ఒక భాగం, ఆ భూమిలో ఉన్నటువంటి మనుషులలో ఒక చిన్న మనుషుడుగా ఆయన కూడా రావాల్సి వచ్చింది. అలా వచ్చేటప్పుడు ఆయన కూడా మరి రక్తమాంసాల దేహం అవసరమైంది. అయితే ఇక్కడ భార్యాభర్తలు, వివాహమైనటువంటి భార్యాభర్తలు ఇద్దరికీ పిల్లలు పుడతారు సహజంగా ప్రకృతి ధర్మం ప్రకారం. అయితే ఆ విధంగా ఒకవేళ దేవుడు భూమి మీద జన్మిస్తే, తల్లిదండ్రులకు ఒక శిశువులాగా జన్మిస్తే ఏదో అభ్యంతరం ఉంది. అందుకే పురుష స్పర్శ ఎరగని ఒక కన్యను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇది వాస్తవమా కాదా? ఏ అభ్యంతరం లేకపోతే భార్యాభర్తలు ఇద్దరికి సహజంగా అందరూ పుట్టినట్టు, నువ్వు నేను పుట్టినట్టు ఏసై పుట్టొచ్చు. కానీ అలా కాకుండా పురుష స్పర్శ ఎరగని ఒక కన్యకు ఎందుకు పుట్టాడు అంటే, భార్యాభర్తలకు అందరూ జన్మించినట్లు ఆయన కూడా జన్మిస్తే ఏదో మొత్తానికి తేడా జరిగిద్ది. ఏం జరిగిద్ది? సింపుల్గా చెప్పాలంటే ఆదాము నుంచి మానవ జాతి మొత్తానికి కూడా పాపము సరఫరా అవుతూ వచ్చింది. హాస్పిటల్కి మనం పోయినప్పుడు ఏదన్నా రోగాన్ని గురించి మనల్ని వాకప్ చేసేటప్పుడు డాక్టర్లు అడిగేటప్పుడు మీ వంశంలో ఎవరికైనా ఉందా అని అడుగుతారు. మచ్చలు వచ్చినాయండి అని పోయావనుకో, ఆ మచ్చలు చెక్ చేసి మీ వంశంలో ఎవరికైనా ఉందా అని అడుగుతారా? అడగరా? నాకేందో ఈ మధ్య ఏందో ఆయాసంగా ఉంటుందండి, 4 అడుగులు ఎక్కితే రొప్ప వస్తుంది అని పోయావనుకో,
ఆయన నెమ్ము లక్షణాలు కనపడుతున్నాయి, మీ వంశంలో ఎవరికన్నా ఉందా అని అడుగుతారు. చాలా వరకు సీనియర్ డాక్టర్స్ ఇప్పుడు వాళ్ళు అడగట్లేదు, కానీ ఓల్డ్ డాక్టర్లు అందరూ కూడా ఖచ్చితంగా అది అడుగుతారు. హోమియో వైద్యానికి పోతే ఖచ్చితంగా అడుగుతారు, ఏకదం ఒక నోట్సే పెట్టుకుంటారు. హోమియోలో అయితే మొత్తం నీ టోటల్ ఫీలింగ్స్తో సహా రాస్తారు వాళ్ళు. హోమియో మెడిసిన్ పర్ఫెక్ట్గా కానీ సింక్ చేయగలిగితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది. అందుకే వాళ్ళు పాపం ఒక పేషెంట్ దగ్గర దాదాపు అరగంట సమయం వెచ్చిస్తారు. అడిగి 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 రాస్తానే ఉంటారు. అలోపతి వైద్యం అట్లా కాదు. ఫస్ట్ నీకు సమస్యలు చెప్పగానే ముందు టెస్టులు రాస్తాడు. పో నీ సోదంతా నాకెందుకు, కానీ టెస్టులు చేస్తే నీ చరిత్ర అంతా బయటపడేది పో అని పంపిస్తాడు. ఇప్పుడు అదే వెనకటి వైద్యులు కానీ మీరు గమనించినట్లయితే, పెద్దవాళ్ళు మీకు తెలుసు, వెనకటి వైద్యులు వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏమడుగుతారు, మీ వంశంలో ఎవరికైనా ఇట్లా ఉందా అని అడుగుతారు. అంటే తాతల తండ్రుల నుంచి రోగము సంక్రమించినట్లు, అధికారికంగా ఆస్తి సంక్రమించినట్టు మనకు ఒకటి సంక్రమించింది, దరిద్రం, పాపం సంక్రమించింది. ఎవరి నుంచి సంప్రాప్తమైంది? ఆదాము నుండి అనేకులమైన మనము పాపులుగా చేయబడ్డాం. ఒకని నుండి అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడితిరో అలాగున్న ఒకని నీతివంతమైన రక్తమును బట్టి అనేక మంది నీతిమంతులుగా తీర్చబడతారని లేఖన సత్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. ఇప్పుడు అర్థమైందా? ఆదాముకు జన్మించినటువంటి మానవ జాతి మొత్తంలో కూడా పాపం సరఫరా అయింది. దీన్ని హైందవ సోదరులు కూడా ఒప్పుకుంటారు. మీరు అక్కడక్కడ గుళ్ళ మీద మైకుల్లో ఎప్పుడన్నా మంత్రాలు చదువుతున్నప్పుడు తప్పకుండా వినండి, అదేం పాపంగా వినండి. అసలు అందులో ఖచ్చితంగా ఒక సద్బ్రాహ్మణుడు తప్పనిసరిగా చదువుతాడు, పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ అనే మంత్రం చదువుతాడు. ఆ 4 ముక్కలు చాలు, పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ. పాపోహం పాపిని, పాపకర్మాణం పాపకర్మలు చేసిన, పాపాత్మ నా ఆత్మ కూడా పాపం చేతనే ఉన్నది, పాప సంభవం అంటే పాపములోనే పుట్టాను. అంటే జన్మ పాపం ఉన్నది అనేది హైందవ సోదరులు కూడా నమ్ముతున్నటువంటి సంగతి. ఒక వ్యక్తి నుండి పాపము ఇతరులకు సంప్రాప్తం అవుతుంది అనేది బైబిల్ కూడా దాన్ని స్పష్టంగా చెబుతుంది. ఆదాము నుండి సంక్రమించినటువంటి సకల మానవ జాతి పుట్టుకతోనే పాపముతో పుడుతున్నారు. అయితే చిన్న ప్రాయములో ఉన్నప్పుడు, చిన్న ఏజ్లో ఉన్నప్పుడు వాడు తనలో ఉన్నటువంటి ఆ పాప లక్షణాలను వ్యక్తం చేయడానికి తగిన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇంకా వాడికి డెవలప్ కావు. కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి ఆ పాప తత్వం అనేది స్తబ్దంగా ఉంటుంది వాళ్ళలో. స్తోత్రం. అప్పటికి ఒక్కొక్కడు చూపిస్తుంటాడు. వానికి మొత్తం 8 ఏళ్ళు లేవు, 10 ఏళ్ళు లేవు. వాడి ఫ్రెండ్ పెట్రోల్ బంకులో ఆయిల్ కొడుతూ ఉంటాడు. ఇద్దరు కలిసి పెట్రోల్ బంకులో ఉన్న దగ్గరికి వచ్చారు. పిల్లలే, ఒరే కొత్త సినిమా వచ్చింది రావా అని. నన్ను రానియరు, రా ఈ బంకులో నుంచి రానియరు అంటే, మీ నాయనమ్మ చచ్చిపోయిందని చెప్పురా. 10 ఏళ్లలో పిల్లలు, మీ నాయనమ్మ చచ్చిపోయిందని చెప్పురా. పోయి పాపం ఆ ఓనర్కి, ఆ బంకు ఓనర్కి చెప్పాడు, మా నాయనమ్మ చచ్చిపోయిందండి, అందుకని నేను ఈరోజు సెలవు తీసుకుంటున్నానని ఏడు మొహం పెట్టి చెబితే, రే అవునారా, చనిపోయిందా, అయ్యో పాపం, సరిపో అన్నాడు. ఇక ఈడు వాళ్ళు కలిసి పోయారు. మరుసటి రోజు మామూలుగా డ్యూటీకి వచ్చాడు. కరెక్ట్గా 4 రోజులు ఆగి మళ్ళీ ఇంకొక సినిమా వచ్చింది. మళ్ళా పోయి ఈడి దగ్గరికి, బంకు దగ్గరికి, అరే మూవీ వచ్చింది, కొత్త సినిమా వచ్చింది రావా. అరే మొన్ననే నాయనమ్మ చచ్చిపోయిందని చెప్పాను, ఇప్పుడు అడిగితే తంతాడు రా, నేను రానియడాను. ఏం కాదు, నువ్వు పోయి చెప్పుపోరా, నా వల్ల కాదురా. రావే పదాం, నీకేం తీసుకెళ్తాం మేము అని పోయారు ముగ్గురు. మళ్ళీ ఏడు మొహం పెట్టాడు. ఏంద్రా అన్నాడు. వాళ్ళు చెప్పారు, సార్ వాళ్ళ నాయనమ్మ చచ్చిపోయింది సార్ అని. అది ఎంతమంది నాయనమ్మలు ఉన్నారా? ఒక నాయనమ్మ కదా ఉంటుంది, ఆమె చచ్చిపోయింది అన్నాడు. మొన్న పోయాడు. మళ్ళీ ఏంటంటే వెంటనే వీళ్ళు తడుముకోకుండా వాళ్ళ తాతకి 2 భార్యలు సార్ అన్నారు. వాళ్ళ తాతకి 2 భార్యలు సార్. అరే ఇద్దరైనా ఇంకేమైనా ఉన్నారు చెప్పురా ముందే. లేదు సార్ ఇద్దరే సార్. అయితే పో,
ఆ మాట చెప్పి మళ్ళీ పోయాడు. 10 ఏళ్ల లోపు పిల్లలు ఎంత చమత్కారంగా అబద్ధాలు ఆడగలిగారండి. సరే తీసేయి, అక్కడ దాగొద్దు. పాప నైజం అనేది ఎలా కనపడిద్దో మనలో బ్లడ్లో చూపిస్తా. పిల్లల్లో 1.5 సంవత్సరం పిల్లల్ని చూడండి మీరు. మా మేనల్లుడికి 2 కమల పిల్లలు పుట్టారు. వాళ్ళు ఇప్పుడు పెద్దోళ్ళారు కొంచెం. వాళ్ళు చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఒక టెస్ట్ చేశాను నేను. కొద్దిగా వాళ్ళకి 1 సంవత్సరంన్నర ఏజ్ వచ్చినప్పుడు, 1 సంవత్సరం దాటిన తర్వాత ప్రాయం వచ్చినప్పుడు ఒక చిన్నదాన్ని ఎత్తుకుంటే రెండోది ఎడుతుంది. ఆ ఎత్తుకున్న దాన్ని మళ్ళీ పండుకోబెడితే సైలెంట్గా ఉంటుంది. అంటే ఏం బుద్ధి అది? మీరు ఊహించండి, ఏం బుద్ధి అది? ఏ వయసు నుంచి? అసలు దానికి ఏం తెలుసు? 1.5 సంవత్సరం ప్రాయం, దానికి ఏం తెలుసు? కానీ ఒకటి మాత్రం తెలుసు, అసూయ, కుళ్ళుకునే బుద్ధి మాత్రం తెలుసు. ఎట్లా వచ్చింది అది? వాళ్ళ అమ్మేమో ట్రైనింగ్ ఇచ్చిందా? మనల్ని కాకుండా ఇతరులను ఎవరన్నా ఆదరిస్తే ఇట్లా ఏడవాలమ్మ, కుళ్ళుకోవాలి, ఇట్లా మొత్తుకోవాలి, ఇలా చేయాలని చెప్పి ఏమన్నా నేర్పిందా? నేర్పితే నేర్చుకునే వయసేనా అది? మరి ఎలా స్టార్ట్ అయిందా ఆ బిడ్డలో అలాంటి తత్వం? దేవ వ్యతిరేకమైన దుర్గుణాల మూటగా మానవుడు పుట్టుకలోనే అట్లా పుడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనకు తెలియక ఏ పాపం మనలో ప్రవేశించినందున మనం పాపులం అయినందున, మనకు తెలియక మనం శిక్షలోకి వెళ్ళిపోతున్న కారణం చేత, మన నిమిత్తం లేకుండానే మనం దోషులంగా మార్చబడుతున్న కారణం చేత, మన నిమిత్తము లేకుండానే మన పక్షంగా దేవుడే బలి అయి కనికరమును బట్టి మనకు విమోచన మార్గాన్ని చూపాడు. ఇది స్పష్టం, ఇది సత్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు జన్మతః మానవుడు ఏ తత్వంతో పుడుతున్నాడు? పాపతత్వంతో పుడుతున్నాడు. దీనికి ఇంకా మీకు రిఫరెన్స్ కావాలంటే ఇంకా ఉన్నాయి బైబిల్లో. సామెతల గ్రంథంలో బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టునని రాసుంది. సామెతల గ్రంథంలో చూడండి, 22వ అధ్యాయం 15వ వచనం చదువు. సామెతలు 22:15. బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. శిక్షాదండము. చూడండి, స్వభావ సిద్ధంగా వానిలో పుడుతుందట మూఢత్వము. బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికముగా పుట్టును. శిక్షాదండము. చూడండి, పుట్టటమే ఎలాంటి స్వభావంతో పుడుతున్నాడు? మూఢత్వంతో. వాడికి తెలియదు, ఎవడన్నా ఇది కాదు ఇది అని చెప్పినా ఇనే టైపు కాదన్నమాట. నేను కుందేళ్ళు పట్టాను, దానికి 3 కాళ్ళే అంటాడు, ఒక కాలు వాడి చేతిలో పెట్టుకొని. మరి నీ చేతిలో ఇంకొక కాలు ఉంది, 4 కాళ్ళు రా, కుందేలు కంటే కాదు 3. ఇదిగో చూడు, 3 ఉన్నాయి చూడండి. బాలుని హృదయములో మూఢత్వము స్వభావ సిద్ధంగా పుడుతుంది. పుట్టుకతోనే అలాంటి తత్వంతో పుడుతున్నాడు. పుట్టుకతోనే అలాంటి తత్వంతో పుడుతున్నాడు కాబట్టే, చెడు తత్వంతో పుడుతున్నాడు కాబట్టే, పాపతత్వంతో పుడుతున్నాడు కాబట్టే, పాపాన్ని గూర్చి ఏ మనుషుడికి ఎవడూ శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు. చిన్నప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ల ప్రాయం నుంచి స్కూల్కి పంపిస్తుంటే స్కూల్ గోడల మీద ఏం రాసి ఉంటాయో తెలుసా? స్కూల్లో పాఠాలు ఏంటో తెలుసా? మరి ఇప్పుడు ఏం నేర్పుతున్నారో నాకైతే తెలియదు, కానీ నేను బడికి పోయినప్పుడు మాత్రం ఇవన్నీ నేర్పారు. అబద్ధాలు ఆడరాదు, దొంగతనం చేయరాదు, మోసగించరాదు, తల్లిదండ్రులకు అవిధేయత చూపరాదు, తల్లిదండ్రుల ఎడల భక్తిగా ప్రవర్తించాలి, గురువుల ఎడల భక్తిగా ఉండాలి, అన్ని సుగుణాలన్నీ రాస్తాడు. ఏమండి, పుట్టడమే చెడిపోయిన తత్వంతో పుడుతున్నాడు కాబట్టి మంచిని డబ్బులు ఇచ్చి నేర్పించాల్సి వచ్చింది. ఇక్కడ దొంగతనములు చేయటం నేర్పబడునని ఎక్కడన్నా బోర్డు చూసారా? అవసరంలా, దానికి ట్రైనింగ్ అవసరం. ఇది బుద్ధి, దొంగ బుద్ధి. అవకాశం దొరికిందంటే ఎత్తేస్తారు, డౌట్ లేదు. ఇక్కడ జనములను ఎలాగో మోసగించవలనో నేర్పబడునని ఎక్కడన్నా చూసారా మీరు? జనములను బకరాలను ఎలాగో చేయవలని ఇక్కడ నేర్పబడునని బోర్డు ఎక్కడన్నా చూసారా? అవసరంలా, ఛాన్స్ దొరికిందంటే చేసేస్తారు. ఇక్కడ అబద్ధములు ఎలాగాడవలనో నేర్పబడును అని చెప్పి అక్కడ బోర్డు చూసారా? లేదు. అవన్నీ అసలు మనకి ఎవరు ట్రైనింగ్ చేయాల్సిన అవసరం, మన బ్లడ్లోనే అది పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పండి, మానవ జాతి మొత్తం కూడా ఆదాము రక్తము చేతనే వచ్చింది. ఆదాము రక్తములో ఉన్న కలుషితమైనటువంటి ఆ పాపము అందరిలోనికి ప్రసరించింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు కూడా అందరిలాగానే స్త్రీ పురుషులకు జన్మించాడు అనుకో. పురుషుని ద్వారా స్త్రీ సంతానవతి అవుతుంది. ఓకే, ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఆ పురుషుని రక్తము నుండి తనకు జన్మించేటువంటి బిడ్డకు పాపం సంక్రమిస్తుంది, పాపం అంటుతుంది. అర్థమైందా? అప్పుడు ఆ పుట్టిన వాని రక్తం కూడా ఏ రక్తం అవుతుంది? పాపముతో ఉన్న రక్తం అవుతుంది. మరి తన రక్తంలో పాపం ఉన్నప్పుడు ఆయన మన కోసం తిందించే రక్తం పనికిరాదు.
ఇది ఎంతమందికి అర్థమైంది? తన రక్తంలోనే పాపం ఉన్న రక్తము మరొకటి పాప ప్రాయశ్చిత్తార్థమై చిందించడానికి పనికిరాదు. అందుకని ఇప్పుడు పాపులందరి కొరకు చిందించబడవలసిన రక్తం ఏ రక్తమై ఉండాలంటే పవిత్రమును, నిర్దోషమును, నిష్కళంకమైన రక్తమై ఉండాలి. ఆ రక్తములో ఇక ఏ కలుషితం ఉండకూడదు. అలాంటి రక్తం మానవ జాతిలో మొత్తం వెతికినా ఎక్కడా లేదు. ఎవరి బ్లడ్లో అయినా పాపం ఉంటే వాని పాపమునకు వాడే చావాల్సి ఉంది, కానీ ఇంకొకటి కోసం చచ్చే అర్హత వాడికి లేదు. సింపుల్గా మిమ్మల్ని అడుగుతా, నా కోసం మీరు ఎవరన్నా బలవుతారా అంటే మీరు అంటారు, మా నిత్యం తట్టడం ఉన్నాయి, మేమేం పెద్ద మనుషులమైంది నీ కోసం బలి కావడానికి. పోనీ మీకోసం నేనేమన్నా బలవుతానా? నేనేం పుణ్యాత్ముండేంది? నాకున్న పాపాలు నాకున్నాయి, మీకున్న పాపాలు. కాబట్టి నా కోసం నేను శిక్ష పొందాలి, మీకోసం మీరు శిక్ష పొందాలి తప్ప మీకోసం నేనో నా కోసం మీరో బలి కావడానికి లేదు. ఎందుకంటే అందరూ బ్యాగులు ఫుల్ అయిపోయి ఉన్నాయి. మరి ఇప్పుడు వీళ్ళందరినీ విడిపించాలంటే ఏం చేయాలి? ఏ పాపము లేని పరిశుద్ధమైన, పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన రక్తము కావాలి. నీతిమంతుని రక్తం కావాలి, నిరపరాధ రక్తము కావాలి. ఆ రక్తము మానవ జాతి మొత్తంలో కాగడా వేసి వెతికినా దొరకదు. మరి ఇప్పుడు దేవుడు భూమి మీదకి రావాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. పురుషుని ద్వారా స్త్రీ గర్భంలోనికి ప్రవేశించి జన్మించేటువంటి జన్మ ద్వారా పురుషుని నుండి పాపం సంప్రాప్తం అవుతున్న కారణం చేత, పురుషుని ద్వారా జన్మించేటువంటి సంతతికి పాపము సంక్రమించుతున్న కారణము చేత పురుషుని ఇప్పుడు లెస్ చేయాల్సి వచ్చింది. దేవుడు పురుష ప్రమేయము లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఒక కన్యను ఎంపిక చేసుకొని ఆమె కడుపును ఎంచుకొని, ఆమె పొట్టను ఎంచుకొని, ఆమె కడుపులో ఒక శిశువుని రూపొందించాడు పరిశుద్ధాత్మ. లేకపోతే కన్యక సంతానవతి అగుట ఎట్లు? సైన్స్ ప్రకారంగా మీరు ఆలోచించి చెప్పండి. ఒక కన్యక పురుష ప్రమేయం లేకుండా, ప్రకృతి ధర్మం ప్రకారం కాకుండా ఒక కన్యక గర్భవతి అయ్యే ఛాన్స్ ఉందా? లేదు, లేదు, లేదు. అందుకే దేవుడు ఒక సూచక క్రియ జరిగించాడు. ఏంటంటే మరియ గర్భమును ఆయన ఎంపిక చేసుకుని మరియ గర్భములో చిన్న శిశు రూపములో యేసు ప్రవేశించాడు. బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. హెబ్రీ పత్రిక ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చదువు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, చూడండి 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 10:5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఈ లోకములోనికి ప్రవేశించినప్పుడు ఏమనంటున్నాడు? బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. యేసు భూమి మీదికి రావడానికి, యేసు యొక్క ఆత్మ భూమి మీదికి రావడానికి ఒక శరీరమును డిజైన్ చేశాడండి పరిశుద్ధాత్మ. అది కన్యమర్య గర్భములో జరిగింది. ఎక్కడ జరిగింది? కన్యమర్య గర్భంలో జరిగింది. ఇప్పుడు చెప్తున్నాను, ఒకవేళ సరే పురుషుడి రక్తం లేకపోవచ్చు యేసులో, మరి మరియమ్మ రక్తమైన అంటిదిగా, మరి మరియమ్మ రక్తం కూడా ఆదాము నుండి వచ్చిన రక్తమేగా అనే ప్రశ్న ఉంది. నేను మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతున్నా. అసలు పురుష స్పర్శ లేకుండా ఒక స్త్రీని గర్భవతిగా దేవుడు చేయగలిగినప్పుడు ఆమె గర్భంలో ఉన్న శిశువుకి ఆమె రక్తం అంటకుండా చెయ్యటం దేవుడికి చేత కాదా? చేత ఇద్దా? చేత ఇద్దంటే చేతులెత్తు. ఎందుకంటే లేఖనం స్పష్టంగా చెప్పింది, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? ప్రకృతి ధర్మం ప్రకారం కాకుండా ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా పురుష స్పర్శ ఎరగని ఒక కన్యకు ఒక గర్భాన్ని రప్పించగలిగిన దేవునికి ఆమె రక్తంతో నిమిత్తం లేకుండా బిడ్డను భూమి మీదకి రప్పించలేడా? రప్పించగలడా? లేడా? అందులో డౌట్ లేదుగా. అందుకే నేను స్పష్టంగా చెబుతున్నా, ఘంటాపదంగా చెబుతున్నా, నమ్మినా నమ్మకపోయినా మొత్తం కలిసి ఏట్లో దూకినా ఇదే సత్యం. యేసులో ఏ మానవుడి రక్తము లేదు. యేసులో ఉన్న రక్తము దైవ రక్తము. అది అపోస్తలుల కార్యములో 20వ అధ్యాయం 28 స్పష్టంగా చెప్పింది ఏంటంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. ఇప్పుడు దేవుడు ఆత్మ వాస్తవంగా ఇప్పుడు ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు. ఆ శరీరము ప్రత్యేకమైనదే.
అందులో ఉన్నటువంటి రక్తము కూడా ప్రత్యేకమైనదే. అందరిలాంటి రక్తం అయితే, ఆదాము సంబంధిత రక్తం అయితే ఆయన కోసం, ఆయన పాపాల కోసం ఆయనే చచ్చిపోతుండే, మనందరి కోసం బలయ్యేదానికి లేదు ఛాన్స్. కానీ ఆయనలో ఉన్న రక్తము ఏ రక్తమో తెలుసా? ఏ పాపము లేని నిర్దోషమైన, నిష్కళంకమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన, అనంత ప్రాణశక్తి కలిగిన దైవ రక్తము. ఇంకా చెప్పాలా? ఇంకొక మాట కూడా చెప్తా. యేసు ఒక్కడి బలి సరిపోయిందన్నాడు బైబిల్లో. యేసు ఒక్కడి బలి సరిపోయిందన్నాడు బైబిల్లో. ఎవరి కోసం అంటే ఎల్ల మానవుల కోసం, పరలోకమందున్నవి, భూమి మీద ఉన్నవి సమస్తానికి ఆ యేసు ఒక్కడి రక్తం సరిపోయిందన్నాడు. ఎందుకో తెలుసా? ఎంతమంది జీవులు భూమి మీద ఉత్పన్నమయ్యారో, ఎంతమందిని దేవుడు నిర్మించాడో, అంతకి మించినటువంటి ఇంకా అన్ని ప్రాణుల్ని సృష్టించగలిగిన అనంత ప్రాణశక్తి కలిగినది యేసు రక్తము. యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము. అర్థమైందా? ఆ పవిత్ర, పరిశుద్ధ, నిర్దోష, నిష్కళంకమైన రక్తము చిందింది గనుకనే న్యాయము నోరు మూసింది, ధర్మము ఇక శాంతించింది. లేకపోతే మనలో ఈ నిశ్చయత వచ్చేది కాదు. ఇప్పుడు మీలో ఎంతమందికి నిశ్చయత ఉంది? క్రీస్తు రక్తము ద్వారా నా పాపములన్నీ కొట్టివేయబడ్డాయనే నిశ్చయత మీలో ఎంతమందికి ఉంది? ఇంకెవరికైనా డౌట్ ఉందా? నిశ్చయత ఉంది. నేను 2 చేతులు ఎత్తుతున్నా. నాకైతే వీసమంతా కూడా డౌట్ లేదు. అంటే ఇప్పుడు నా పాపాలే కదా, మీ పాపాలు కూడా కొట్టేశాడా? ఎంతమంది పాపాలకు సరిపోయిందండి ఆ రక్తం అంటే? ఎంతమందికైనా చాలిన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. దేవునికి మహిమ. ఇంతమందికి సమాధానం చెప్పే శక్తి ఆ రక్తంలో ఎక్కడి నుంచి వచ్చింది? అది ఒక సామాన్య మానవ రక్తం అయితే తన మట్టుకు తనకే. అర్థమైందా? అది ఒక సామాన్య మానవ రక్తం అయితే తన మట్టుకు తనకే. అది మానవ రక్తం అయితే ఖచ్చితంగా అది ఆదాము నుండి సంక్రమించింది అయి ఉండాలి, ఇంకా వేరే రకంగా రావడానికి లేదు. చెప్పరేమండి? యేసులో ఉన్నది సామాన్య మానవ రక్తం అయితే అది ఆదాము నుండే వచ్చి ఉండాలి, లేకపోతే ఇంకొక పక్క నుంచి ఎక్కడ ఉందైనా పెట్రోల్ బంకులో కానీ ఆయిల్ నింపినట్టు ఏమైనా బ్లడ్ నింపారింది. ఆదాము రక్తము ద్వారా యేసు రాలేదు. యేసు ప్రత్యేకమైన శరీరమును దాల్చి వచ్చాడు. ఆయన దేహము ప్రత్యేకమే, ఆయన దేహము నిర్దోషమైనదే, ఆయన రక్తము పవిత్రమైనదే. యేసు రక్తములో ఏ పాపము లేదు. యేసులో ఏ మానవుడి రక్తం లేదో. యేసు కలిగి ఉన్నది దైవ రక్తమని. ఒకవేళ దేవుడు భూమి మీదకి వచ్చి ఒక శరీరాన్ని ధరించుకుంటే ఏ శరీరం ఉంటుందో ఆ శరీరము యేసు కలిగి ఉన్న శరీరము. ఒకవేళ దేవుడు భూమి మీదకి వచ్చి రక్తాన్ని కలిగి ఉంటే ఏ రక్తం ఉంటుందో ఆ రక్తమే యేసు రక్తము. అందుకే యేసు క్రియలో పాపము లేదు, ప్రవర్తనలో పాపము లేదు, వ్యవహారంలో పాపము లేదు. టోటల్గా ఆయన రక్తంలోనే పాపం లేదు. ఈ మధ్య కొంతమంది అరే యూట్యూబ్ అట్ట గల్లితే అన్నీ కుప్పలు 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 వస్తున్నాయి. ఎవరు చెప్పినా దయచేసి నమ్మకండి. యేసు రక్తము ఆదాము సంబంధిత రక్తము కాదు, యేసు రక్తము దైవ రక్తమని అపోస్తల కార్యములు 20:28 ఘంటాపదంగా సాక్ష్యం ఇచ్చింది. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమట మనమందరము కూడా. యేసు రక్తం మానవ రక్తమే అయితే, ఒక సామాన్య మనుషుడిలో ఉన్న రక్తమే యేసు రక్తం అయితే అది యేసుకే సరిపోతుంది. యేసే శిక్ష పొందాల్సి ఉంటుంది, కానీ అది ఏ మానవుడికి వర్తింపబడదు. కానీ లేఖనం ఎంత ఘోషించింది? ఆయన రక్తము ద్వారా మనమందరము తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. చూడండి వరుసగా. ఒక్కసారి కొలసాయి పత్రిక తీసుకోండి.
కొలస్సై పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదువు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింప ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొల్లవనని తండ్రి అభిష్టమాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువునానా. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అబ్బా, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. యేసులోనంట మానవ రక్తం ఉందంట, క్రియలో పరిశుద్ధుడంట. ఇప్పుడు బుర్రకు దూసినట్టు వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. మా నాన్న చెప్పేవాడు, నక్కను చూసినోడు వేటగాడారా అని. ఇట్లా ప్రతి ఒక్కడు మళ్ళీ వీళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు అనేక మంది. సరే, ఇప్పుడు కర్మవాడు మొయ్యాలే. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందునట్లు అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడని తెసలోనిక 2 పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఎంత సత్యం బా, నెరవేరుతుంది ఈరోజు అది. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందునట్లు అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఎస్. ఈ సరుకంతా ఇప్పుడు ఈ అబద్ధాల సరుకంతా లైన్లోకి వచ్చి ఈ సరుకంతా హడావుడి చేస్తుందంటే ఈ సరుకుకి సంబంధించిన సరుకంతా డివైడ్ కావాలి. మరి అబద్ధాన్ని నమ్మే రకాలంతా ఒక కొలిక్కి రావాలి, సత్యాన్ని ప్రేమించే వాళ్ళంతా ఒక కొలిక్కి చేరాలి. దేవుడే పూనుకొని జరిగిస్తున్న పని ఇది. అయితే మీరు నన్ను వెంబడిస్తున్న బిడ్డలు కనుక మీకు మళ్ళా చెప్తున్నా, ఇంకొక నిరూపణ కూడా మీకు చెప్తా. యేసు ప్రభు బ్లడ్లో ఆదాము సంబంధిత రక్తం ఉంటే ఆదాము నుండి సంక్రమించినటువంటి పాపము యేసులో ఉంటుంది. అయితే అయినా ఆయన పాపము లేనివాడుగా, పాపం చేయనివాడుగా ఉండి పరిశుద్ధుడిగా పవిత్రుడిగా ఉన్నాడు కనుక ఆయన రక్తం ఆమోదించబడింది అని అంటారేమో. క్రియలో పవిత్రుడిగా ఉన్నందున ఆయన రక్తం ఆమోదించబడింది అని అంటారేమో. దానికి ఒక మాట చెప్తా. అట్లయితే దానికి దేవుడే మహిమను వదిలిపెట్టి భూమి మీదకి రావాల్సిన అవసరంలా. ఒక సంవత్సరం పుట్టి 1 సంవత్సరం అయినటువంటి పసిబిడ్డకి మరి క్రియాపాపం ఏది ఉండదు. ఎందుకంటే వాడు క్రియలో ఏ పాపం చేయడు. శుభ్రంగా దేవుడేదో తన ప్రియ కుమారుని భూమి మీదకి పంపించి ఆ మహిమను వదిలిపెట్టి ఇంత కథ చేయకపోతే అందరికీ బదులు 1 సంవత్సరంలో బిడ్డను ఆయనే పంపించి భూమి మీదకి, లేదా ఉన్న బిడ్డలో 1 సంవత్సరం లోపు బిడ్డని బలిగా అర్పిస్తే సరిపోయింది. మరి అది చేశాడా దేవుడు? ఎందుకని 1 సంవత్సరంలో బిడ్డ క్రియాపాపం ఉండదు సంవత్సరంలో బిడ్డకి? ఆ బిడ్డను ఎందుకని దేవుడు బలి చేయలేదు? ఎందుకంటే క్రియాపాపం చేయనప్పటికీ వానిలో కూడా ఆదాము సంబంధిత రక్తము, దాని తాలూకు పాపం ఉంది కాబట్టి ఆ పని దేవుడు చేయలే. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది మీకు? కాలేదని నా నమ్మకం. అయితే చేతులు ఎత్తండి. యేసు ప్రభు క్రియలోనే పరిశుద్ధుడు కాదు, ఆయన రక్తము కూడా పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిర్దోషమైనది, నిష్కళంకమైనది. ఫైనల్గా చెప్పాలంటే అది దేవుని రక్తం. దేవుడే రక్తాన్ని చిందించి ఇంత చేశాడు గనుకనే ఇంత గట్టిగా చెప్పాడు, మొత్తానికి పోయి చెప్పండి రా శుభవార్త అని. మొత్తానికి పోయి చెప్పండి రా, అందరి పాపాలకు ఉచితంగా రక్షణ ప్రసాదించానని చెప్పండి. కేవలం విశ్వసించుట ద్వారా, నమ్మి బాప్తిస్మం పొంది పాపములు కడిగి వేసుకున్నట ద్వారా బయటపడతారని చెప్పండి. శుభవార్త చెప్పండి. లేకపోతే రాబోతున్న ఉగ్రతను తప్పించుకోలేరు, శిక్షను తప్పించుకోలేరు. హెచ్చరిక చేయండి అని చెప్పాడు. ఇదే శుభవార్త. మన పాపములకు
వెల చెల్లించబడింది. మన దోషములకు వెల చెల్లించబడింది. ఇక మన పాపముల నిమిత్తము మనం ఏమీ చేయని నిమిత్తము లేకుండా ఆయనే సమస్తము జరిగించాడు. ఎంత శుభవార్త ఇది! మామిడు మంట పుట్టిందాకా మోసుకుంటూ పోయానా నేను? ఏమన్నా ఇరుముడిని ఎత్తున పెట్టుకోనండి. మళ్ళీ ఖాళీ నడక యాత్రలు మళ్ళీ మామూలు కాదు. ఎందుకురా ఈ కర్మ? పాపం పోవటానికి. స్తోత్రం. కాళ్ళకు చెప్పులు లేవు, ముళ్ళు లేదు, రాళ్ళు లేదు, పిచ్చికొక్క తినడు తిరిగా. ఎందుకురా అంటే పాపం పోవటానికి. పాపం ఉంటే ఏమైంది? బతుకుల మనశాంతి, చచ్చినాక నరకం. ఈ రెండింటి నుంచి తప్పించబడాలంటే పాపం పోవాలి. పాపం పోవాలంటే ఏం చేయాలంటే ఇక నేను చేయాల్సిన పిచ్చి పనులని చేశాను. కానీ వాటి ద్వారా నాకు రక్షణ. మరి ఏం చేయాలి? అది చూడండి అక్కడ కనపడుతుంది చూడండి. మళ్ళీ స్త్రీ దేవత ఆరాధకుణ్ణి. బలిపశువు కానీ దండలేసినట్టు దండలేసారు. తీరా నాయన చూడలేకపోతున్నా. ఎందుకు ఇది? పాపం నుంచి బయటపడ్డ. కానీ అన్నీ చేసి, మరి ఇంత చేసి ఇంత మొక్కిన వాళ్ళు ఎవరైనా నా పాపాలు తీసేశారా? నా పాపాలు పోవటానికి వాళ్ళు ఏమైనా ప్రాయశ్చిత్తంగా బలి అయి తిరిగి లేచారంటే ఒక్కళ్ళు కూడా చేయలా. మరి ఎవరు చేశారంటే, ఏది మాలల దేవుడు, మాదిగల దేవుడు, తెల్లోళ్ళ దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు, అట్టాంటి దేవుడు, ఇట్టాంటి దేవుడు ఎగతాళిగా మాట్లాడాను. ఆ నజరేయుడు యేసే నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ బలి అయి తిరిగి లేచిన ఏకైక వ్యక్తిగా కనపడు. అందరి దేవుడు. ఈ కులం లేదు, ఆ కులం, కులాలన్నీ అబద్ధాలు, కల్పితాలు అని తెలుసుకున్నాను. అందరికీ దేవుడు ఒక్కడే. వేదములో కనబడుతున్న అగ్ని, బైబిల్లో కనబడుతున్న దహించు అగ్ని, వేదములో వధించబడి తిరిగి లేచినటువంటి యజ్ఞ పశువు, బైబిల్లో లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. అక్కడ మరణాన్ని జయించి తిరిగి లేచి అధిపతి అయిన అగ్ని, ఇక్కడ మూడవ నాడు తిరిగి లేచి అన్ని నామముల కంటే పైనామం పొందిన అగ్ని యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ప్రియ బిడ్డలారా, ఈ సంగతులు హృదయంలో పెట్టుకుని యూట్యూబ్లో వినబడుతున్న ప్రతి చెత్తను గుడ్డిగా నమ్మక, సత్యాన్ని ప్రేమించు వారై సత్య సంబంధులై సత్యమందు స్థిరులుగా ఉండండి. ఎప్పుడైతే మనం సత్యంలో ఉంటామో, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం సత్యంలో ఉంటామో, సత్యవంతుని యందు ఉంటామో, అప్పుడు సత్యము మనల్ని స్వతంత్రులనుగా చేయును. యోహాను సువార్త. అప్పుడు సత్యము మనల్ని ఏం చేస్తుందని ఉంది బైబిల్లో. చూడండి 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాలు చదువు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఎప్పుడైతే దేవుని సత్యములో, ప్రతి విషయంలో మనం సత్యంలో నిలిచి ఉంటామో, మనం స్వతంత్రులంగా జీవించగలుగుతాం. ఏ దుర్నీతి బంధకాల్లో కూడా మనం ఉండే అవసరం లేదు. స్వతంత్రులంగా ఉంటాం. అన్ని విషయాల్లో స్వాతంత్ర్యం పొందుతాం, విడుదల పొందుతాం. అందుకే మొత్తుకునేది సత్యం ముఖ్యం, వాక్య సారాంశ సత్యం ముఖ్యం, సత్యమై ఉన్న యేసు ముఖ్యం. సత్యంలో నిలిచి ఉన్నవాడు యేసులో నిలిచి ఉన్నాడు. హాస్యం ఏంటంటే, కామెడీ ఏంటంటే, అబద్ధాన్ని బోధించేవాడు కూడా సత్యం అనే మాట్లాడతాడు. వాడు కూడా మనకు సత్యం కావాలండి అంటాడు. అర్థమైందా? దొంగోడే దొంగ నరిసినట్టు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? దొంగోడే గుంపులో కలిసి దొంగ అన్నట్టు. ఈ అబద్ధాన్ని బోధించాడు. మనకు సత్యం కావాలి బ్రదర్, సత్యం కావాలి ప్రియులారా, మనకు సత్యం కావాలి. అబ్బో నాయన ఎంత సత్యాసక్తి అని బిల్డప్. ఏం సత్యం? యేసు రక్తంలో మానవ సంబంధమైనటువంటి వ్యవహారం ఉందా? యేసు కలిగి ఉన్నది 100% దైవ రక్తం. ఈ సత్యంతో మీ మనసులు, ఎంతమంది మనసులు ఏకీభవిస్తున్నాయి? సంతృప్తికరంగా నా మనసు దానికి 100% ఏకీభవిస్తుంది. యేసులో ఆదాము సంబంధిత రక్తం లేదని ఎంతమంది నమ్ముతున్నారు? జన్మత మానవులందరూ పాపులని ఎంతమంది నమ్ముతున్నారు? అయితే వాడికి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు విస్తరించనందున వానిలో ఉన్న పాపం అప్పుడే క్రియారూపకం కాజాలదైనప్పటికీ వానిలో పాపము ఉంటుంది. ఆ ఉన్నదే ఆ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు డెవలప్ అయినప్పుడు లైన్లోకి వస్తుంది అన్నమాట. అందుకే 1.5 సంవత్సరం నుంచి ఇక స్టార్ట్ చేస్తాడు.
స్తోత్రం. కాబట్టి నిద్ర పోతున్న వాడిని లేపొచ్చండి, నిద్ర నటిస్తున్న వాడిని లేపలేం. కొంతమంది నిద్ర నటిస్తున్నారు. ఏం లేదు, వాడి ఫీలింగ్ ఏంటంటే వాడు పట్టుకున్నాడు, వాడు బోధించాడు, అదే సత్యమని వాడు నిరూపించుకోవడానికి తిప్పలు ఇప్పుడు. కాబట్టి తొందరపడి చెవికి వినబడుతున్న ప్రతి బోధను నమ్మొద్దు, దుర్నీతి బంధకాల్లో చిక్కుకోవద్దు, సత్యమునకు దూరమై భ్రష్టులు కావద్దు. ఒక బోధకు, ఒక ఉపదేశానికి కట్టుబడిన వారై, ఒక సత్యంలో నిలిచిన వారై, ఒక సంఘంలో నాటబడిన వారై, ఒక క్రమమునకు, ఉపదేశ క్రమమునకు అప్పగింపబడిన వారై, పునాదులు గలవారై క్రమముగా నడుచుకోండి. కృప మనందరికీ తోడై ఉండునుగాక. చాలు ఈ పూటకి. రండి ప్రార్థన చేసుకుందాం. 2 గ్రంథాలలో నుంచి నేను మీకు యేసును చూపించాను. సమస్త దేవతలు ఎవరికి మొక్కుతున్నారనుంది? ఎవరికి మొక్కుతున్నారు? ప్రతి నామమునకు పైనామం ఎవరికి అప్పగింపబడింది? యేసు రక్తంలో ఏముంది? నిర్దోషత్వం ఉంది. ఆఖరికి ఒక మాట కూడా చెప్తాను మీకు. ఇస్కరియోతు యోధా కూడా వాడు సచ్చేటప్పుడు ఏమన్నాడు తెలుసా? నిరపరాధ రక్తమును అప్పగించాను అన్నాడు. అంటే యేసులో ఒక్క అపరాధాన్ని కూడా నేను చూడలేదురా, నాకేదో దయ్యం బట్టి నేను వచ్చి మీకు అప్పచెప్పాను, నేను నిరపరాధి యొక్క రక్తమును అప్పగించాను అని అది తట్టుకోలేక ఊరేసుకుని తెచ్చాడు వాడు. అంటే యేసును అప్పగించిన ఇస్కరియోతు యోధా కూడా ఒప్పుకున్నాడు, యేసు కలిగి ఉన్న రక్తము నిరపరాధ రక్తం అని. పొంతి పిలాతు ఒప్పుకున్నాడు, ఈ నీతిమంతుని యందు నాకే దోషము కనబడలేదని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనోళ్ళు జన్మతా మానవుడు పాపి కాదు, జన్మతా పాపి కాదు, క్రియలోనే కర్మలోనే పాపం వచ్చింది అని బోధిస్తున్నారు. అంటే వీళ్ళ బోధ ప్రకారం వినండి, అది ఎంత బెడిసి కొట్టిందో చెప్తా. వీళ్ళ బోధ ప్రకారం పుట్టినోడిని ఇక ఏ చెడ్డ క్రియలు చేయకుండా క్రమంగా వాడిని కానీ పెంచగలిగితే ఇక వాడికి యేసు రక్తంతో పని లేదు, వెళ్ళిపోతాడు పరలోకం. ఎందుకంటే ఏం లేదు, జన్మపాపం ఎటు లేదు కాబట్టి క్రియాపాపం కూడా లేకుండా కానీ మనం బ్యాలెన్స్ కాగలిగితే యేసుతో నిమిత్తం లేకుండా వెళ్ళిపోతాం. ఈరోజు అన్యులు నమ్ముతుంది అదేగా. క్రియలలో మనం ఎప్పుడైతే పవిత్రతను కలిగి ఉండటానికి సాధన చేస్తామో అప్పుడు మనం పరమాత్మ చేరుకుంటామని నమ్మే కదా అడవులకు పోతుంది వాళ్ళే. మరి క్రియలో పాపాన్ని మానేసి పరలోకానికి చేరగలే అవకాశం ఉందా? చేతులతో చేయకపోయినాడు, తలంపుల్లో చేస్తాడు. పాపం 2 రకాలు. చెయ్యొద్దన్నవి చేయటం పాపం, చెయ్యమన్నవి చేయకపోవటం కూడా పాపం. వీడు చెడ్డ క్రియలు చేయలేదు, వీడికి పాపం అంటలేదు అనుకుందాం, కానీ వీడికి చేయాల్సిన మంచి క్రియలు చేయలేదు, అది కూడా పాపమే. మరి అది కూడా కేసే. ఎందుకంటే ఊళ్ళో ఉంటే నేను చెడ్డ క్రియలు చేస్తానని వీడు ఊరు బయటికి పోయి అడవిలో పోయాడు. అడవిలో పోయినప్పుడు వీటి ద్వారా జరగాల్సిన మంచి ఊళ్ళో జరగల. అప్పుడు వీడికి ఏమంటుంది? ఎట్ట తప్పించుకుంటాడు? నాకు అర్థం కాదు పాపాన్ని. కాబట్టి జన్మ పాపం ఎటుకూడి లేదు, క్రియలో కూడా పాపం లేకుండా చూసుకుంటే డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళొచ్చని కొంతమంది లోకస్తులు నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని బలపరుస్తుంది ఈ బోధ, జన్మ పాపం లేదనే బోధ. తప్పు తప్పు తప్పు. ఎంత మంచోడికైనా నేను చెప్తున్నా భూమి మీద ఉన్న ఎంత మంచోడికైనా సరే యేసు రక్తము తప్పనిసరి. యేసు లేక ఎవ్వడైనా చేరలేడు మోక్షము. ఒకవేళ యేసు రక్తముతో కాకుండా ఒకడు పరలోకం పోయే ఛాన్స్ ఉంటే యేసు చెప్పిన మాట అబద్ధమైపోయింది. యోహాను సువార్త 14:6 అబద్ధమైపోయింది. ఏమన్నాడు? యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. ఇప్పుడు చెప్పండి, యేసు లేకుండా ఎవడు పోడని చెప్పి యేసయ్యే చెప్పాడు. ఆదాము పోలేదు, రేపు చివరిలో ఉండేవాడు కూడా పోడు. ఆదాముతో సహా, అబ్రహాముతో సహా మొత్తం కలిసి ఎవ్వడు పోయినా పరలోకం పోవాలంటే యేసు రక్తముతోనే పోవాలి. కొడితే గట్టి కొట్టు, లేకపోతే సర్దుకో. స్తోత్రం చెప్పగలిగి హలో చెప్పు గట్టిగా. ఎవరు వెళ్ళాలన్నా ఏ రక్తంతో? ఇంక లేదు అవకాశం. అది నేను చెప్పానా? నా ద్వారానే తప్ప ఎవడుందో తండ్రి యొద్దకు నాడు. లేదండి, నా జన్మలో నేను పాపిని కాదు, క్రియల్లో కూడా పాపం లేకుండా ఉంటాను, డింగమని పోతాను. వైసా నహీ హోతా హే భయ్యా.
అసలు నువ్వు ఉండవు. ఎందుకంటే నీ బ్లడ్లోనే పాపం ఉంది, అది నిన్ను ప్రశాంతంగా ఉండనీయదు. అర్థమైందా? నువ్వు ఎంత కంట్రోల్ చేసినా వల్ల కాదు. నాకు తెలిసినటువంటి ఒక ముని స్టోరీ చదివాను కూడా. అతను ఈ లోకమాలిని తన కొడుకు కంటకూడదని వానిని తీసుకెళ్ళి, ఆ ముని పేరు ఋష్యశృంగుడు, స్త్రీ ద్వారా మానవ జాతి చెడిపోతుందని, అసలు స్త్రీ ఎవరో తెలియకుండా నా కొడుకును పెంచాలని తీసుకెళ్ళి అడవిలో పెంచుతాడు కొడుకుని. అసలు స్త్రీ అంటే ఎట్లుంటుందో కూడా తెలియనటువంటి వ్యక్తికి అతనికి అడవిలో పెట్టి పెంచుతాడు, తెలియదు పాపం. అలాంటి వ్యక్తి ఒకరోజు ఒక స్త్రీని చూసి కనెక్ట్ అయిపోయి ఆమెతో పాటు రాజ్యంలోకి పోతాడు. దేవుడు మానవ శరీరంలో ఉంచినటువంటి కొన్ని తత్వాలు ఎంత కంట్రోల్ చేసినా ఆపటానికి సాధ్యం కాదు. ఆపటానికి కూడా ఆయనే శక్తి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు పాపము చేయకుండా ఉండలేని స్థితి కలిగి ఉన్నాం మనం. మాట ద్వారానో, క్రియ ద్వారానో, చూపు ద్వారానో, నడక ద్వారానో, ప్రవర్తన ద్వారానో పాపమును అధిగమించలేని స్థితిలో ఉన్నామని ఒప్పుకుంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. మరి ఈరోజు చాలా వరకు నువ్వు కంట్రోల్ అయ్యావు. ఎలా కంట్రోల్ అయ్యావో చెప్పగలవా? అది నీ శక్తి కాదు, పరిశుద్ధాత్మ ద్వారా నీకు అనుగ్రహించబడిన దైవ శక్తి. నీ చేత కాదు కాబట్టి దేవుడు తన పరిశుద్ధాత్మను నీ మీదికి పంపి ఆయన ఆత్మ ద్వారా నువ్వు నిలబడటానికి శక్తినిచ్చాడు. కాబట్టి జన్మలో పాపం లేదు కాబట్టి క్రియలో కూడా పాపం లేకపోతే నేను పరలోకం పోతానని ట్రై చేయటం శుష్క ప్రయత్నం. నీ వల్ల కాదు. ఎందుకంటే జన్మత నీలో పాపం ఉంది. దాని తాలూకు లక్షణాలు తప్పకుండా ఏదో నాడు నీలో బయటపడతాయి. కాబట్టి పిచ్చి ప్రయత్నాలు మానుకొని, సరే జన్మ పాపి అయితేనేమి, కర్మ పాపి అయితేనేమి, యేసు ప్రభు దగ్గరికి రా, అన్ని పాపాలు తీసి పరలోకం ఇస్తానని చెబుతున్నాడుగా. ఇంకేం మాయరోగం రా. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ పాపం ఉందా, ఈ పాపం ఉంది, కొట్టుకు సావటం ఎందుకు? జన్మ పాపమో కర్మ పాపం, అన్ని పాపాలకు యేసు రక్తం ప్రాయశ్చిత్తార్థంగా చిందబడింది కాబట్టి రా, యేసు రక్తం కిందికి రా, ఉచితంగా రక్షణ పొందని మన లోకాన్ని పిలుస్తున్నాం. ఇది సత్యం. ఓకే, ఇది నేను చెప్పాలి నా బిడ్డలందరికీ. బయట వాళ్ళు ఎంతోమంది నన్ను లక్ష్య పెట్టవచ్చు, లక్ష్య పెట్టకపోవచ్చు, కానీ యూట్యూబ్ ద్వారా లక్షలాది మంది ఫాలో అవుతున్న బిడ్డలు ఉన్నారు. అలాగే సంఘముగా అనేక మంది ఫాలో అవుతున్న బిడ్డలు ఉన్నారు. అందరికీ కూడా శాలేమన్న నోట నుండి ఏదో వచ్చిద్దో మనం విందామని కాచుకున్న వాళ్ళందరికీ ఇదిగో ఈరోజు స్పష్టంగా సత్యం అందించాను. ఈ సత్యములో మీరు స్థిరంగా నిలిచి ఉండండి. చెవికి వినబడుతున్న ప్రతి తప్పుడు బోధను గుడ్డిగా నమ్మి పాడుగాకండి. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ఇప్పుడు ప్రార్థన. తలలు వంచి కళ్ళు మూయండి. నిజంగా కళ్ళు మూయండి. ఒంటి కన్ను రాక్షసులాగా ఒక కన్ను తెరిచి చూడవాకండి. కళ్ళు మూయండి, నిజంగా మూయండి. కళ్ళు మూయండి, నిజంగా మూయండి. బయట వాన పడుతుంది, ఇప్పుడు రావడానికి కూడా లేదు. కళ్ళు మూయండి. లేకపోతే నేను కళ్ళు మూయమంటే నన్ను కళ్ళు మూపించి వెళ్ళిపోతున్నారు బయటికి. నీవు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు. నీవు నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు, నిష్కళంకుడు, నిర్దోషుడు. నీవు నమ్ముకున్న దేవుడు సత్యవంతుడు. ఆయన ద్వారా నీవు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలవు. ఆయన ద్వారా భూలోకములో నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నెమ్మదిని, సమాధానాన్ని, కావలసిన కృపలను కూడా పొందగలవు. యేసు నీ కొరకు ప్రాణం ఇచ్చాడు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నిన్ను తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. దేన్ని బట్టి కలవరపడద్దు. నువ్వు సత్యములో నిలిచి ఉండు. సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది, స్వతంత్రురాలిగా చేస్తుంది. నువ్వు బాగుపడతావు. ప్రార్థన. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. సర్వాధికారి నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలయ్యా. ఈవేళ నీ దాసుని ద్వారా అద్భుతమైన రీతిలో ఒక్కొక్కరితో మీరు మాట్లాడినందుల కొరకే మీకు స్తోత్రాలయ్యా. నీవే నిజమైన దేవుడవు అని, ఈ లోక దేవతలన్నీ నీకు నమస్కరిస్తాయని, ఆకాశమందున్నవైనను, భూమి మీదనున్నవైనను, పాతాళములో ఉన్నవైనను సమస్తము నీ ఎదుట మోకాల్లో నీ నమస్కరించాలని, గొప్ప దేవుడా నిన్ను గురించి మరొకసారి అద్భుత రీతిలో మాతో మాట్లాడినందుకు కొరకే నీకు స్తోత్రాలయ్యా. నీ రక్తంలో పాపం లేదని, అది మనిషి రక్తము కాదని, దేవుని రక్తమని, సాక్షాత్తు నాయన నీవే భూమి మీదకు దిగి వచ్చావని అద్భుత రీతిలో స్పష్టంగా మీరు మాట్లాడారు. అందుని బట్టి మీకు స్తోత్రాలయ్యా, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ మాటలు విన్న ఒక్కొక్కరు నాయన ఈ సత్యంలో నిలకడగా నిలిచి ఉండడానికి సహాయం దయచేయండి. పునాదుల మీద కట్టబడిన సంగమ వలె నీ ఎదుట నా ప్రభువా నిలవడానికి సహాయం దయచేయండి తండ్రి. చెవికి వినబడుతున్న ప్రతి బోధ విని పాడైపోకుండా నీ బిడ్డలను కాపాడండి ప్రభువా. అలాగనే మనిషిలో
జన్మ పాపం ఉందని, మనిషి రక్తంలోనే పాపం ఉందని అనేక విషయాల గురించి ఈరోజు స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. సత్తువ కలిగిన సంఘంలో మీరు మమ్మల్ని నాటినందు కొరకై నీకు స్తోత్రాలయ్యా. దుర్బోధలు భయంకరంగా ప్రబలుతున్న ఈ రోజుల్లో నీ బిడ్డలందరూ కూడా ఈ తండ్రి సన్నిధిలో పునాదుల మీద వేయబడిన ఈ సంఘములో స్థిరంగా నిలిచి ఉండడానికి సహాయం దయచేయండి. ఎవరెవరైతే ఈ మాటలు విన్నారో ఆ మాటలు హృదయంలోనికి తీసుకొని దుర్బోధకులతో పోరాడడానికి సహాయం దయచేయండి అయ్యా. విని వదిలేసేవారుగా కాకుండా విన్న మాటలను అనేకులకు ప్రకటించేవారిగా చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకే వందనాలు ప్రభువా. అన్ని మత గ్రంథాలు ఏకమై ముక్త కంఠంతో నీవే నిజమైన దేవుడవని, బలైన దేవుడవని సాక్ష్యం ఇచ్చిన మాటలు మీరు మరొకసారి మాట్లాడారు. నీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు వాక్యం అందించిన మీ దాసులను ఏడంతల ఆత్మచేత నింపండి అయ్యా. మంచి ఆరోగ్యం, శక్తిని, బలాన్ని దయచేసి ఇంకా నీ సేవలో గొప్పగా వాడుకోండి తండ్రి. యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరం పైకి లేచి నిలబడదాం. ఈరోజు ఏ విషయాలైతే మనం విన్నామో మళ్ళొకసారి యూట్యూబ్లో అది అప్లోడ్ చేయబడింది కాబట్టి వినండి. ఎలా వింటారంటే ఇతరులకి చెప్పగలిగేటట్టుగా మైండ్లోకి తీసుకోండి. ఆల్రెడీ దాదాపు మీ హృదయాల్లోకి వెళ్ళిన ఆ మాటలు మరొకసారి పెట్టుకొని వినండి. ఇంకా అది మైండ్లో బాగా ఫీడ్ అయ్యేంత వరకు 4-5 సార్లైనా పెట్టుకొని వినండి. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఇలాంటి సిద్ధాంతపరమైన విషయాలు 1-2 సార్లు మనం మనసులో ఫీడ్ చేసుకుంటే చనిపోయేదాకా మనకి గుర్తుంటాయి. కాబట్టి వినండి, మరలా వినండి. ఎందుకంటే దుర్బోధలు ప్రబలుతున్నాయి, రకరకాల విషయాలు యూట్యూబ్ ద్వారా వస్తున్నాయి. కాబట్టి ఈ విషయాలు మనసులో పూర్తి స్థాయిలో స్థిరంగా ఉండేటట్టు తీసుకోండి. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. సమస్యల కొరకు నాతో పాటు కలిసి ఏకీభవించండి. సర్వాధికారి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈరోజు ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఉదయం లేచిన కాడి నుంచి ఇప్పటి వరకు వర్షం పడుతూనే ఉంది తండ్రి. అయినా ఈ ప్రతికూల పరిస్థితులను కూడా లెక్క చేయకుండా నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చారయ్యా. వారి ఆసక్తిని మీరు చూశారు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఇక్కడున్న ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ మాటలు వింటున్న ఆయా ప్రాంతాల్లో ఉన్నవారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరెవరు ఏ బలహీనతలతో ఉన్నారో ప్రతి బలహీనత కూడా యేసు నామములో తొలగిపోవును గాక. ప్రతి వ్యాధి నుండి నీ బిడ్డలకి సంపూర్ణమైన స్వస్థత కలగాలి నాయన. ఆర్థిక సమస్యలు, అప్పుల బంధకాలు యేసు నామములో తొలగిపోవును గాక. ఒక్కొక్కరికి సమృద్ధిని ప్రసాదించండి అయ్యా. చేసే పనుల్లో ఆశీర్వాదం దయచేయండి తండ్రి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి అయ్యా. వివాహం కాని వారికి వివాహం కావాలయ్యా. పిల్లలు లేని వారికి పిల్లలు కలగాలయ్యా. కుటుంబ సమస్యలతో బాధించబడుతున్న వారికి సమాధానం కలగాలి నాయన. అక్రమ సంబంధాల్లో కుటుంబీకులు చిక్కుకొని ఉంటే గొప్ప విడుదల కలగాలి నాయన. నీ బిడ్డలు సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా, సంతోషంగా బ్రతకడానికి కృప దయచేయండి. అలాగనే చదువుకుంటున్న బిడ్డలకి మంచి జ్ఞానం దయచేయండి అయ్యా. చిన్న బిడ్డలు మొదలుకొని యవనస్తుల వరకు ఎవరెవరు ఏ చదువుల్లో ఉన్నారో జ్ఞానం ప్రసాదించండి అయ్యా. జ్ఞాపక శక్తిని దయచేయండి తండ్రి. నీ కృపలో నీ బిడ్డలు ఎదగాలయ్యా. లోక ప్రభావం వారి మీద పడకుండా యవనులను కాపాడునైనా. యవనస్తులు నీ కృపలో ఎదగడానికి సహాయం దయచేయండి తండ్రి. లోక ప్రభావంలో నుండి నీ బిడ్డలను కాంచి కాపాడుతండి. పొలం పంటలు వేసిన వారిని దీవించి సమృద్ధిగా పంటలు పండేటట్టుగా చేయనాయన. ఆయా ప్రాంతాల్లో ఇంకా నీ బిడ్డలు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సమాధానం దయచేతండి. దురాత్మ చీకటి శక్తుల ప్రభావాల చేత పీడించబడుతున్న వారికి యేసు నామంలో విడుదల కలుగునుగాక. ప్రతి చీకటి యేసు నామంలో నీ బిడ్డలను విడిచిపోవునుగాక. అందరికీ క్షేమం దయచేయండి అయ్యా. బెరయా విశ్వాసుల వలె ఏ మాట విన్నా లేఖనాల్లో అలా ఉందా లేదా చూసుకొని నీ కృపలో ముందుకు కొనసాగిపోయేటట్లుగా సహాయం దయచి అందరినీ సత్యమందు ప్రతిష్ఠిత చేయతండి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలయ్యా. ఇక్కడున్న పరిచారకులు, సేవకులు దీవించబడాలి. వారు చేస్తున్న పరిచర్య, సేవా ప్రాంతాలు ఆశీర్వదించబడాలి. సంఘాలు విస్తరించాలి ప్రభు. నీకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములో చేరు పర్యంతం నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చూద్దామా గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా.